ఫోను హలో! గురువుగారు. ఎక్కడున్నా మెడ్రాసా ఇక్కడ? నమస్తే గురువుగారు. ఇక్కడ హైదరాబాద్‌లోనే ఉన్నాను గురువుగారు. ఎప్పుడమ్మా వెళ్ళేది? రేపు సాయంత్రం గురువుగారు ఫ్లైటు. రేపు సాయంత్రం ఫ్లైటా? అవును గురువుగారు. ఇంకా వెళ్ళేదేమో. హ్మ్. రేపు సాయంత్రం అదే గురువుగారు, పొద్దున రవి గారు ఫోను చేసి మాట్లాడారు. హ్మ్. మాట్లాడి అదే తను గూడా లింక్ కొత్త లింక్ పెట్టేశారు పెట్టారు. గ్రూప్‌లో. ఇవాళ కాదు రేపు పొద్దున పెట్టు నాయనా, ఇవాళ పెడితే మర్చిపోతారంట. అవునులే గురువుగారు. ఆ! సో, అదే గురు. ఆ! ఆయన అడిగినటువంటి యొక్క ప్రశ్నలకి సమాధానాలు దొరికినాయి కదా! మా వారికే గురువుగారు దొరికాయి. ఒక్కటి మటుకు డౌటొచ్చింది ఆయనకి. ఆ! మళ్ళీ అడిగారంటే నాతో ఆహ్, అది మళ్ళీ మర్చిపోయాను చూడండి. అంటేనక మీరు ఇప్పుడు ఎదుటి ఒకే జీవుడంటారు. బయట కనపడేటి మనుషులందరూ అది ఒకరే కావండి నీకు అలా కనపడతాది అని చెప్పేసి అంటున్నారు. మళ్ళా కానీ ప్రారబ్ధ ప్రకారము మళ్ళా మనుషులు పుడుతున్నారు. మళ్ళా పిల్లలు బయటకొస్తున్నారు. అది నాకు అర్థం టాలీ అవ్వట్లేదు అని అంటున్నారనమాట. ఎందుకనంటే అనంటే చెప్పు అంటే చెప్పు. ఒక్క నిమిషం గురువుగారు. మా వారున్నారు. ఒకసారి మాట్లాడతారా? ఇవ్వమ్మా. ఒక్క నిమిషం. ఏవండి గురువుగారు. అదేదో నీ క్వశ్చన్. హలో. చెప్పు నాయనా. లేదు అంటే చెప్పండి. నిన్న మనము మాట్లాడినప్పుడు గురుగారు యాక్చువల్లీ మీరు చెప్పిండేది వచ్చేసి అంటే మన రిఫ్లెక్షనే మిగతా వాళ్ళు అన్నారు కదా, అంటే అవును నాయనా, మిగతా నీ వాళ్ళు లోపల అనేసి ఉన్నదే కనపడుతుంది. కనపడుతుంది అనేసి. బట్ మళ్ళా మీరు చెప్పినప్పుడు అందరూను వాళ్ళ పిడికడు వాళ్ళది దీంతో వస్తారు అనేసి అంటే ఎందుకని ఆ, ప్రారంభంతో రావటానికి ఇది ఒక మాయా థియరీ. ఇది ఆ, ఇట్స్ అ ఫ్యాబ్రికేటెడ్ థియరీ. అది ఓకే. ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నో జీవ. ఉమ్, కానీ కళలో చూస్తున్నట్టుగా ఈ జీవులు కనపడుతుంటారు. ఉమ్, 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 సో ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ ఉమ్, ప్రారంభంతో వస్తున్నారు. ఉమ్, ఉమ్, సో కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడితో కర్మయోగమే చెప్పుకొచ్చాడు. ఉమ్, ఉమ్, ఇవంతా కూడా మాయలో చెప్పుకునే మాటలు. ఉమ్, కర్త గనక ఉంటే కర్మ ఉంటుంది నాయన. ఉమ్, 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 అది మాయలో థియరీ. అది ఉమ్, విత్ రిఫరెన్స్ టు ఆత్మ ఇది ఎందుకు పనికిరాదు. ఆ, అంటే రియాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉమ్, నో జీవ, నో కర్మ, నో జన్మ. ఉమ్, బట్ ది ఈగోయిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉమ్, దెర్ ఇస్ ద బర్త్, దెర్ ఇస్ ద డెత్, దెర్ ఇస్ ద కర్తృత్వ, దెర్ ఉమ్, ఇస్ ద కర్మ. అట్లా ఉమ్, ఉమ్, చూసే ఓకే. దృష్టికోణాలు భేదంగా ఉంటాయి. ఉమ్, ఉమ్, దేహాత్మ బుద్ధితో చూసినప్పుడేమో కర్మలు, జన్మలు, బంధాలు, మోక్షాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఉమ్, జ్ఞాన దృష్టితో చూసినప్పుడు ఉమ్, నో క్రియేషన్, నో ఓకే. డెత్, నో బర్త్, నో కర్మ, నో ఉమ్, ఉమ్, అట్లా ఉంటుంది. ఓకే. ఓకే. ఇప్పుడు కృష్ణ పరమాత్మ కూడా అర్జునుడితో ఏమన్నాడు? ఉమ్, అర్జున నువ్వు నేను పుట్టలేదు, రాజులోకి లేవన్నాడు. ఆ, అంటే అది డైరెక్ట్ గా అర్థం కాదు. కరెక్ట్. దేహాత్మ బుద్ధితో చూస్తారు కాబట్టి ఇతరులు కనపడుతుంటారు, కళ్ళలో ఉమ్, కనపడ్డట్టు. ఉమ్, ఉమ్, వాళ్ళు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోరికలు వేరు, కరెక్ట్. బంధాలు వేరు, యాటిట్యూడ్స్ వేరు. అట్లా ఉంటుంది. ఉమ్, ఉమ్, అదంతా ఒక డ్రీమ్ లో జరుగుతుంది. ఉమ్, 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 నిద్రపోతే వీళ్ళందరూ ఉమ్, ఏమైనారు? అదృశ్యం ఉమ్, అయిపోయినారు. ఉమ్, మీ దేహమే కనపడదు మీకు. కరెక్ట్. ఏనాయనా? రైట్. కాబట్టి అంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఉమ్, మీతో కలిపి మీరు చూస్తున్నదంతా అన్రియల్ అని గుర్తించటం. కరెక్ట్. ఉమ్, రియాలిటీ గురించి వర్రీగా కల్లా. అదే. ఉమ్, వెన్ యూ కమ్ టు నో దట్ దిస్ ఈజ్ అన్రియల్, ఉమ్, ఆటోమేటికల్లీ రియాలిటీ షైన్స్. ఆ, ఇట్లా ఉంటుంది. ఏనాయనా? సరేనండి. చాలా థ్యాంక్స్. సంతోషం. థ్యాంక్స్ గురుగారు. డిస్కషన్ నిన్నటిది ఆ, ఈ యూట్యూబ్ లో పెట్టొచ్చా? ఇబ్బంది ఏమన్నా? పెట్టండి గురుగారు, నేను పెట్టండి. అడుగుతాను మా సన్నిళ్ళని. కానీ చాలా బాగా వచ్చింది. మీరు విన్నారు? సరే.
చాలా బాగుండింది యాక్చువల్లీ మీరు చెప్పిన తర్వాత అట్లీస్ట్ అర్థమైంది కొంచెం అట్లీస్ట్ ఇట్లా ఏం చెయ్యాలా అన్నదానికి కూడా ఒక క్లారిటీ కూడా వస్తుందండి. బాగుంది యాక్చువల్లీ. యు ఆర్ బీయింగ్ డ్రివెన్ బై హయ్యర్ ఫోర్స్. మన చేతుల్లో ఏం లేదు ప్రోగ్రామ్ అనేది. అది కరెక్ట్. అది ఎందుకు అలా చేస్తుందని ఎవ్వరు చెప్పలేరు. వై రామ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, వై కృష్ణ హ్యాస్ కమ్, నోబడీ నోస్. కరెక్ట్. ఓకే, రైట్. డిన్నర్ అయిపోయిందా? అయిపోయింది గురుగారు. సరే అయితే ఓకే ఉంటారండి. రైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మెమోస్ లో పెడితే ఇంకా రికార్డ్ అవుతుంది. నా దగ్గరే ఉంటుంది వాయిస్ మెమోస్ లో. నా దగ్గరే మీ వస్తుంది. దగ్గర ఓకే. నా స్పెషల్ ఓకే యూనిట్ లో ఉంటుంది. ఇప్పుడు చెప్పండి. లేదు గురుగారు, యాక్చువల్లీ ఇప్పుడు మనం ఎందుకు పుడుతున్నాము, ఎందుకు ఐ మీన్ డెత్, అండ్ దీనివల్ల ఎవరికి లాభం, ఎవరు అంటే ఎందుకు ఇది రావడం, ఎందుకు పోవడం, ఇది ఎలాగో అందరూ ఉండే సైకిలే అనమాట. ఎందుకు రావాలా, ఎందుకు పోవాలా, అండ్ ఎవరికి దీనివల్ల ఏం లాభం? ఈ ప్రశ్న ఇప్పటిది కాదు, యుగ యుగాల బట్టి వస్తూనే ఉంది. త్రేతాయుగం, ద్వాపర యుగం, సరే కృతయుగం. అంటే టైం ఫ్యాక్టర్లో మాయ అంటే టైం ఫ్యాక్టర్. దేహాత్మ బుద్ధి బయటికి దూకింది అంటే మాయ స్టార్ట్ అవుతుంది, టైం స్టార్ట్ అవుతుంది. గతం అంటుంది, భవిష్యత్తు అంటుంది, భేదం అంటుంది, నాదంటుంది, నీదంటుంది. ఈ అనేటటువంటి నేను ఇన్ఫ్యాక్ట్ ఈస్ ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. It has no real existence, but it appears as if it has got an existence. లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది, ఉన్నది లేనట్టుగా కనపడుతుంది. దీని యొక్క విశిష్టత అంటే ఇండివిజువాలిటీ, వ్యక్తిత్వం, డోయర్షిప్ అంటామే. అది తీరా చూడబోతే ఇట్ ఈస్ ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. ఇట్ హ్యాస్ నో బేస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. కానీ దేహాలను మార్చుకుంటూ, అందుకనే మహర్షి ఇది ఒక పిశాచం అన్నాడు, ఆర్టిఫిషియల్ నేను అన్నాడు, అభూత కల్పన అన్నాడు, అసలు దీనికి ఉనికి లేదు పొమ్మన్నాడు. ఆది నుంచి అహంకారము తృణీకరించబడింది అన్నాడు. ఒకటి కాదు, అది అక్షర సత్యము. నా అనుభవం కూడా అదే. బట్ ఈ మాయలో చూసేటప్పుడు, మాయ అంటే జాగ్రత్త అవస్థ, కళను గురించి ఎవరికి ఇబ్బంది లేదు. కళ నుంచి బయటికి రాగానే యూ రిజెక్ట్ ఆటోమేటికల్లీ, ఇట్ ఈస్ ఫాల్స్. జాగ్రత్తావస్థకి స్థూల దేహానికి వచ్చేసరికి స్థూల విషయాలు కనపడతాయి. సంసారం, ఇతరులు, ప్రొఫెషను, చదువు, పుట్టటము, పెరగటము, నశించటము, ఇవన్నీ కనపడతాయి. ఇక్కడ తల్లిదండ్రులు, పిల్లలు, మనవలు, ఒకటి కాదు. ఇది ఒక చైన్ రియాక్షన్గా కనపడుతుంది. ఇది స్వప్నం కంటే కూడా ఇంకా పెద్ద స్వప్నం. ఇది అన్రియల్. ఇది కారణం ఏంటంటే, సరే మీరు అన్నట్టు రియల్ అనుకుందాం కాసేపు. ఆదిశంకరులు చెప్పిన మాట ఇది. జగత్తు సత్యము, దేహము సత్యమైతే కాసేపు నిద్రపోతుంటే ఈ రెండు ఏమైనాయి అన్నాడు. నిద్రలో పొరపాటున కూడా మీ దేహము, సంసారము ఇది కనపడటం లేదుగా, ఉంటే కనపడాలిగా. సరే ఆ విషయం కాస్త పక్కకి పెడదాం. నేను అనే కాన్షియస్నెస్ ఈజ్ ఓన్లీ ఇన్ ఎగ్జిస్టెన్స్. అహం, అవేర్నెస్ అంటే స్ఫురణ రూపేణ ఉంటుంది. అది ఈ సృష్టికి సంబంధం ఉండదు. విశేషం చూడండి, సూర్యుడికి భూమికి సంబంధం లేదు, కానీ ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి ఆయన వల్ల. సరే దాన్ని కాసేపు పక్కకి పెడదాం. మీరెవరు అనగానే దేహంతో తాదాప్యం చెంది నేను బలానా,
దిస్ ఈజ్ మై హిస్టరీ, మై ఫ్యామిలీ, మై ట్రీ, ఇవన్నీ చెప్పుకుంటారు. ఇవన్నీ కూడా కళలో చెప్పినట్లుగానే ఉంటాయి, ఇదేం వాస్తవం కాదు. రాముల వారి యొక్క చరిత్ర తీసుకున్న ఇక్ష్వాకు వంశం అంటూ 25 మంది కనపడతారు అక్కడ. మరి వీళ్ళందరూ ఎవరు, ఎందుకు వస్తున్నారు, ఎందుకు పోతున్నారు, పర్పస్ ఏమిటి అని చూసినప్పుడు ఇదంతా అన్రియల్. ఇందాక అన్నారే ఎవరికి లాభం అని, వెరీ గుడ్. దీనికి ఆధారమైనది ఒక సత్యం ఒకటి ఉంది, అది జాగ్రత్త స్వప్న సుషుప్తలలో ఉండదు. మనకు బాగా అనుభవం ఈ 3. నిద్రపోతాం, మధ్య మధ్యలో మంచి కలగంటుంటాం, అనుకూలమైతే సంతోషిస్తాం, ప్రతికూలమైతే ఆందోళన పడతాం, జాగ్రత్త అవస్థకు వస్తున్నాం, బాగానే ఉంది. ఈ 3 అవస్థలు మాయలో ప్రతి జీవి అనుభవిస్తాడు సృష్టిలో. కానీ వీటికి ఒక తెర ఒకటి ఉంటుంది. తెర అంటే స్క్రీన్, ఆన్ విచ్ దీస్ థింగ్స్ ఆర్ విజువలైజ్డ్, క్రియేటెడ్ అండ్ సీన్. చూచేవాడు, చూడబడేది 2 ఒకటే ఉంటేనే ఇది కనపడుతుంది. ఆత్మ అంటే ఏంటి తెలియదు, దీనికి ఆధారం తెలియదు. మన మనస్సుకి బుద్ధికి కూడా అందదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు, మనోబుద్ధి చిత్త అహంకారాదులు ఈ వ్యక్తిత్వంలో ఉంటాయి, ఇది అర్థమవుతుంది. బుద్ధి డిస్క్రిమినేషన్, మనస్సు ఇంద్రియాల యొక్క డేటా కలెక్షన్, శబ్ద రూప రస ఆఘ్రాణ స్పర్శ బాగా తెలుస్తుంది మైండ్కి. మైండ్ కూడా ఒక సెన్స్ ఆర్గాన్, అది ఒక సూక్ష్మదేహం, ఇది స్థూలదేహం. ఈ 2 జడమే. జడం అంటే ఇనర్ట్. ది కాన్షియస్నెస్ వల్ల ఇవి పనిచేస్తాయి, అసోసియేట్ అయినట్టుగా ఉంటుంది టెంపరీగా. ఈ కాన్షియస్నెస్ చూస్తున్నారంటే నేను చూస్తున్నానంటారు. ఆ నేను అనేది, పరిమితమైన వ్యక్తిత్వం అనేది, ఇట్ ఈజ్ ఆల్సో ఏ కాన్షియస్నెస్, బట్ ఆఫ్ ఎ లోయర్ పొటెన్సీ, లోయర్ సెల్ఫ్ అన్నారు. సెల్ఫ్ ఆత్మ తురీయంలో ఎక్కడో సృష్టికి సంబంధం లేకుండా ఉంటుంది. నా అనుభవం కూడా అది. అక్కడ తల్లిదండ్రులు, ప్రదేశాలు, దేహాలు కనపడవు, చూసేవాడు ఉంటాడు, కానీ అవేర్నెస్ ఉంటుంది. అది 360 డిగ్రీస్లో ఉంటుంది. ఆత్మ అనే అవేర్నెస్, అయామ్నెస్, దాన్నే మనం పరబ్రహ్మమని, ఈశ్వరుడని, ఉన్నదని, సత్యమని, ఇంకా ఏవో పేర్లు, భూమస్థితి, నాహం స్థితి, నరం స్థితి, ఇట్లా చెప్పుకున్నాం మాయలో. సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్స్. అది ఈ ద్వైతంలో ఉండదు. కృష్ణ పరమాత్మ గీతలో కూడా అర్జున, నువ్వు నేను కొన్ని వేల జన్మలు ఎత్తాం, నీకు తెలియదు నాకు తెలుసును అని ఒక చోట, మరొక చోట నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవనేది ఇంకోటి. అంటే కాంటెక్స్ట్ని బట్టి ఆ మెసేజ్ చెప్పడం జరిగింది. అంతా చెప్పాడు, బాగానే ఉంది. నీ ధర్మము నిర్వర్తించు అన్నాడు. పాయింట్ అది. ఇక్కడ వస్తుంది సమస్య. జీవుడికి ధర్మం ఏమిటి? వాట్ ఈస్ హిజ్ డ్యూటీ? ఫ్యామిలీని, సంసారాన్ని, జగత్తుని ఇది చూడటమా ధర్మము? అప్పుడు
ఇంకా క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ ప్రకృతిలో ప్రతి వస్తువుకి ఒక ధర్మం ఉంది. నీటికి శీతల ధర్మము, అగ్నికి దహించే ధర్మము ప్రకాశము, వాయువుకి చంచల ధర్మము. ఇట్లా ఈ విధంగా మరి దేహాత్మ బుద్ధి కలిగిన మాయా జీవుడి యొక్క ధర్మం ఏంటి? అది ఆత్మధర్మం అన్నారు. ఆత్మ అంటే ఏంటో తెలీదు. ఆ ఎరుకే నీ ధర్మం. ధర్మం అంటే యువర్ ట్రూ రియాలిటీ ఈస్ దట్ ఓన్లీ అని అర్థం. దేహం లేకపోయినా అది ఉంటుంది నీకని. అది నేనంటుంది. దేహంతో ఉన్న జీవుడు నేనంటాడు. రెండూ నేనంటుంది. ఈ నేను, దీని పుట్టుక, దీని మరణం దీని చేతుల్లో ఉండదు. ఇట్ హ్యాస్ బీన్ ఆపరేటెడ్ బై ఏ హయ్యర్ ఫోర్స్. ఏమైనా ఆర్ యు గెట్టింగ్ ది పాయింట్? మరి ఎందుకు ఇది అన్నప్పుడు దానికి వేదాలలో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో ఒక స్టోరీ చెప్పుకొచ్చారు. ఈ అవేర్నెస్, దాన్ని ఒక హిరణ్య గర్భుడని, నిరాకారంగా తనకు తానే ఉన్నాడని, వ్యక్తిగా కాదు విశిష్టమైన శక్తిగా ఉన్నట్టుండి నేను సాకారమైతే ఎలా ఉంటాను అనే భావన ఆ అవేర్నెస్కి కలిగిందిట. ఇక సర్వసమర్థం అది. ఇంత పెద్ద సృష్టించగా లేనిది can't he not do anything? It is very highly powerful. జస్ట్ లైక్ ఏ బ్లాక్ హోల్ అనుకోండి, మనం ఫిజికల్గా చూస్తే ఈ క్రియేషన్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది, ఏం మిగలదు ఇంకా. అటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఆ నిరాకారమైనటువంటి నిశ్చలమైన ఆ ఎరుక సాకారంగా ఎలా ఉంటుందన్నప్పుడు లిప్త కాలంలో సృష్టి అంతా వచ్చింది. విగ్రహాలు గేహాలు, మనకి తెలిసిన యూనివర్స్ చాలా చిన్నది. బియాండ్ సన్స్ దెర్ ఆర్ మెనీ సన్స్ విచ్ వీ డు నాట్ నో. వీ మే కాల్ లైట్ ఇయర్స్. అవర్ మైండ్ కెనాట్ గో. అంతటి ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్ అది చాలా పటిష్టంగా ఉంటుంది, బలీయంగా ఉంటుంది. ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ అండ్ అన్డూయింగ్ థింగ్స్. అది ఇక్కడికి వచ్చేసరికి సృష్టిలో కొన్ని కోటాను కోట్ల జీవరాశులు వచ్చేసినాయి. భూచలాలు, జలచరాలు, విహంగాలు, ఎక్కడా సమస్య రాలే. మానవుడి దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం తయారైంది. ఇప్పటిది కాదు, ఇది అనాదిగా. ఐఆమ్ అన్ ఇండివిజువల్ అంట మొదలుపెట్టాడు, ఈగోయిస్టిక్ ఇది. సో హౌ టు కరెక్ట్ దట్ ఇండివిజువాలిటీ అండ్ ప్లేస్ హిమ్ ఇన్ ది రియాలిటీ అనేది ప్రాబ్లం వచ్చింది. దట్ ఈజ్ వై ఈ అవతారాల యొక్క అవకాశం వచ్చింది. అక్కడ ధర్మానికి హాని కలిగితే వస్తూ ఉంటానన్నాడు కాలంలో. ధర్మము అంటే నీ నేచర్ ఆత్మగా ఉండక నేనంటే ఇండివిజువల్ అయినటువంటి యొక్క రాంగ్ ఐడెంటిటీ వచ్చి ఏర్పడింది. దాన్ని కరెక్ట్ చేయాలి అంటే ఎవరు చేయగలరు, ఎవరు చెప్పగలరు? సో అవతారాలు ఆ విధంగా వచ్చినాయి. పురాణాలు అనండి, ఇతిహాసాలు అనండి, అవతారాలు వచ్చిన వాళ్ళందరూ కూడా దేర్ ఈస్ ఎ పర్పస్ బిహైండ్ దట్. రామావతారం కావచ్చు, కృష్ణావతారం కావచ్చు, దాని వెనకాల శాపాలు ఉండవచ్చు. విష్ణుమూర్తి దగ్గర ఒక స్టోరీ అది. జయవేజయులు ఉన్నారు, బ్రహ్మమానస పుత్రులు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మ యొక్క పుత్రులు, దే ఆర్ సైన్స్. ఒక రోజున బ్రహ్మ అన్నట్ట, నాయన మీరు నా పిల్లలు కొంచెం బిజినెస్ చూస్తూ ఉండండి, ఈ క్రియేషను నేను సత్యం ఏంటో తెలుసుకొస్తానన్నాడు. ఇక్కడ పిల్లలు అట్లాగైతే మాట వినరో వాళ్ళు వెళ్ళా, మీరేనా సత్యం తెలుసుకునేది? మేము వెళ్తున్నాం తెలుసుకోవడానికి,
మీ పని మీరు చూసుకోండి ఫాదర్ అన్నాడు. అన్ని లోకాలు తిరిగారు, విష్ణులోకము, శివలోకము, ఇక్కడ అక్కడ. ఎవరు కూడా సత్యం అంటే ఏందో చెప్పలేకపోయారు. చివరికి బ్రహ్మమానస పుత్రులు సనక సనందనాథులు ఈ నలుగురు కూడా అదిగో అటు చూడండి, దక్షిణామూర్తి బాలుడిగా వటవృక్షం దగ్గర కూర్చుని ఉన్నాడు. ది మూమెంట్ దే ఎంటర్ దట్ ప్రెమైసెస్, దే లాస్ట్ దేర్ ఇండివిజువాలిటీ and immediately place in the universal consciousness. That is the first guru for the entire creation. తర్వాత అంతా కూడా శంకరాచార్యులని, రమణ మహర్షిని, ఎక్సని, వై అని వీళ్ళందరూ ఎలా వచ్చారని కూడా అడిగారు ఒక సందర్భంలో మహర్షుల వారిని. దానికి ఆయన అరటి పిలకల గురించి మాట్లాడాడు. అరటి చెట్టు సీడ్స్ ఉండవు, రూట్స్ ద్వారా అది ప్రాపగేట్ అవుతుంది. సో హీ ఈస్ ది ఒరిజినల్, ది రూట్ ఈజ్ రమణ మహర్షి ఆర్ XYZ. తర్వాత మధ్యలో శంకరాచార్య. ఇట్లా అంటే హౌ దిస్ జ్ఞానం ఈజ్ ప్రాపగేటెడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ టు ది మాయా టు రివైవ్ దిస్ ఇగ్నోరెన్స్ అని ఒక స్టోరీ. ఓకే, ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు నో, టు బీ ఇన్ ది రియాలిటీ. యు ఆర్ ఆల్రెడీ దేర్, ఏది కొత్తగా రాదు. I am means the universal consciousness. I am this and that is an illusion. అక్కడ ఎట్లా ఉంటుందంటే నేమ్ అండ్ ఫామ్స్ని రియాలిటీ మీద పెడితే అట్లా కనపడుతుంది, ఒక ఆభరణంలాగా. సో ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఆర్ ది క్రియేషన్ ఈస్ టు నో దట్ దిస్ ఈజ్ అన్రియల్ అండ్ ఐ ఆమ్ ఈజ్ రియాలిటీ. దట్స్ వెరీ సింపుల్. గురుగారు, ఇప్పుడు ఒకటి అందరికీ ఎందుకు అదే ఇది ఉండకోకుండా పోతుంది? ఎందుకు అది ఇప్పుడు మనము అందరిలోనూ మనకి అందరూ అంటూ ఎవరు లేరు నాయన. అమ్మా, యూ ఓన్లీ సీ హర్ నౌ. వాట్ అబౌట్ డ్రీమ్ అండ్ అదర్ స్టేట్స్? వాళ్ళు ఉండాలిగా, లేరు. అందరూ అనే పదం ఎక్కడా లేదు. ఎందుకని? ఒక రియాలిటీకి ఒక ఇగ్నోరెన్సే ఉంటుంది, ఒక తాడుకి ఒక పామే ఉంటుంది. సర్పరచు భయభ్రాంతి అని ఆదిశంకరులు ప్రతి క్షణం మొత్తుకుంటూనే ఉన్నాడు, ఇది భ్రాంతి, భ్రాంతి. తాడు ఎప్పుడు పాము కాలేదు, పాము తాడు కాదు, ఈ దేహాత్మ బుద్ధి భ్రాంతి, భ్రాంతి అంటూ. సరే, ఒక రియాలిటీకి ఒక భ్రాంతి ఉంటుంది, ఒక తాడికి ఒకే పాము ఉంటుంది. ఇక్కడ కూడా ఒక ఆత్మకి ఒక జీవుడే ఉంటాడు దేహాత్మ బుద్ధితో. ఆ జీవుడికి ఇతరులు కనపడతారు, కల్లో కనపడ్డట్టు. మీరు కలగంటుంటారు, ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. జాగ్రత్తావస్థ నుంచి ఇంటి నుంచి ఏమైనా తీసుకెళ్తారు అక్కడికి. బట్ యూ క్రియేట్ సో మెనీ థింగ్స్, సమ్టైమ్స్ ఎంజాయ్, సమ్టైమ్స్ ఫియర్, సమ్టైమ్స్ రన్నింగ్, సమ్టైమ్స్ ది ఓల్డ్ పీపుల్ హూ డైడ్ లాంగ్ బ్యాక్ ఆల్సో యూ విల్ సీ. These are the manipulations of the mind during dream state. ఓకే, బయటకు వచ్చారు స్థూలదేహానికి. వాట్ ఈస్ యువర్ రియాక్షన్? ద డ్రీమ్ ఈజ్ అన్రియల్. అది ఎంత కలగనేటప్పుడు సత్యముగా కనబడ్డా మీరు అనుభవించిన కళ మటుకు అసత్యమని మీరే కన్ఫర్మ్ చేశారు, మీరు కన్న కళ. ఓకే, అంతవరకు నో ప్రాబ్లం. జాగ్రత్త అవస్థకు వచ్చారు, వచ్చి ఏమంటున్నారు? అది కళ, ఇది రియల్ అంటున్నారు. పేరెంట్స్, సిబ్లింగ్స్, బరువులు, బాధ్యతలు, ప్రొఫెషన్స్, వేరియస్ యాక్టివిటీస్, హెక్టిక్గా ఇవన్నీ కనపడుతూ ఉంటాయి.
మరి నిద్రపోయినప్పుడు ఇదేమైంది? ఆదిశంకరుడు ఇదే క్వశ్చన్ అడిగాడు. జగత్తు సత్యమైతే నీతో పాటు నీ దేహము జగత్తు ఎందుకు ఉండదు? అక్కడ ఉండాలిగా. దీని ట్రేసెస్ పొరపాటున కూడా ఉండవు. హాయిగా నిద్రపోతారు, ఆత్మగా ఉంటారు. ఆత్మ అంటే ఏంటో తెలియదు. నిద్రావస్థ ఈజ్ యువర్ రియాలిటీ. యాక్చువల్గా చెప్పాలంటే అక్కడేం తెలియదు. కాబట్టి ఈ జాగ్రత్తావస్థకు వచ్చి ఇది అసత్యమని గుర్తించి ఆత్మగా మిగిలిపోవటం ఇది పర్పస్ ఆఫ్ దిస్ క్రియేషన్. ఇవాళ పొద్దున ఇదే ప్రశ్నలో వచ్చింది, రవి పంపించాడు. అది ఇవాళ రేపట్లో పెడతాను. ఇదంతా కూడా చాలా క్రిటికల్గా ఉంటుందని కూడా అందులో డిస్కస్ చేశాను. సరే, ఇప్పుడు అర్థమైంది. ఇది సత్యమని ఎందుకు అనుకుంటున్నావు? విషయాలు చాలా కాంక్రీట్గా కనపడతాయి, ఇంద్రియాలకి ఘనంగా కనపడతాయి. ఈ దేహం ఎక్కడ ఉంటే ఆ ప్రదేశం ఉందంటాం. నిద్ర లేవంగానే మెడ్రాస్లో నిద్రపోయినాం, హైదరాబాద్లో మెడుకు వచ్చిందనుకో, ఏమైంది హైదరాబాద్ అంటాం. ఇంకో రహస్యం ఏంటంటే యూ ఐడెంటిఫై ఓన్లీ రికార్డెడ్ వర్షన్స్. గతంలో రికార్డ్ అయినవి మాత్రమే ఐడెంటిఫై చేస్తాం. విచ్ వాస్ నాట్ రికార్డెడ్ యూ కాంట్ రిట్రైవ్. అదొక లక్షణం ఈ మైండ్కి. మైండ్ అంటే ఈగో అంటే ఇండివిజువాలిటీ. తెలియని విషయాన్ని తెలుసుకుంటావు, స్టోర్ చేస్తావు, అవసరం ఉంటే వాడతావు, లేకపోతే లేదు. ఆలోచన వస్తుందంటేనే స్టోర్డ్ గుడ్స్ వస్తాయి, స్టోర్ చేయకపోతే రాదు. పంచేంద్రియాల ద్వారా అనుభవాలు రికార్డ్ అవుతాయి వెనకాల. రికార్డు కాకపోతే ది మైండ్ ఈజ్ డెడ్. అప్పుడు ఆత్మ మాత్రమే ఉంటుంది అక్కడ. మా అన్న ఇదే క్వశ్చన్ అడిగాడు ఒక రోజు, 25 ఏళ్ల క్రితం. మనోనాశనం అంటే ఏంటి ఆయన? మనోనాశనం అంటే మనసు లేకుండా ఉండరు, రికార్డింగ్ యూనిట్స్ ఉండవు, ఇంద్రియ అనుభవాలు ఎక్కడా రికార్డు కావు. మాట్లాడుతుంటారు, చేస్తూ ఉంటారు, బట్ నథింగ్ ఈజ్ స్టోర్డ్, నథింగ్ టు రిట్రైవ్ ఇట్. అట్లా ఉంటుంది. వాళ్ళని మనం సేజస్ అని, యోగులని అంటాం ఈ మాయలో. కాబట్టి అసలు విషయం ఏమిటి? ఉన్నది ఒకటే సత్యము, అవేర్నెస్. అవేర్నెస్ని మనం ఆబ్జెక్టిఫై చెయ్యలేము. XYZ అంటే ఆకారాలను బట్టి స్త్రీ అని, పురుషుడని, పిల్లలని, వృద్ధులని చెప్తాం. అది చెప్పటానికి కుదరదు. బికాస్ దట్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్. మరి ఎందుకు వస్తున్నారు వీళ్ళంతా, ఎందుకు పోతున్నారు అన్నప్పుడు శంకరాచార్యుల వారు ఒక చిన్న థియరీ చెప్పుకొచ్చాడు. కృష్ణ పరమాత్మ తక్కువ తెల్ల ఆయన చెప్పుకొచ్చాడు. కర్తృత్వం, డోయర్షిప్. స్టార్టింగే కర్మయోగంతో మొదలైంది గీత. నేను వీళ్ళని ఎలా చంపుతాను, నువ్వేమో ఫైట్ చేయమంటున్నావు. తాతలు, వృద్ధులు, మరి భీష్మాచార్యులు అందరూ అక్కడ ఉన్నారుగా. నీవు కర్తవని ఎందుకు అనుకుంటావు, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యని ఇన్స్టిగేట్ చేశాడు కృష్ణ పరమాత్మ అక్కడ. నేను యుద్ధం చేయను, నీవు చెయ్యి, నేను ఇక్కడ ఉంటాను, ఐ విల్ డ్రైవ్ ది వెహికల్, అంతవరకే. అక్కడ తీసుకెళ్తానన్నాడు. సరే, ఆయన సంగతి వేసే పక్కన పెడదాం. అర్జునుడి యొక్క సమస్య ఏమిటి? నేను వీళ్ళని చంపుతున్నాను. అదే ప్రశ్న ఈ దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేనే సంపాదిస్తున్నాను, నేను కర్మలు చేస్తున్నాను, నేను చేయకపోతే వీళ్ళకైతే లేదు అనేటువంటి భావన ప్రతి జీవులలో ఉంటుంది ఇప్పుడు కూడా. దాన్నే మనం కర్తృత్వం అంటాం, డోయర్షిప్.
ఎప్పుడైతే కాన్షియస్నెస్ డస్ ఎవ్రీథింగ్, దాన్ని పక్కకు పెట్టి నేను చేస్తున్నాడు అంటాడేమిటి అజ్ఞానం కాకపోతే అని కృష్ణ పరమాత్మ అక్కడ కూర్చోబెట్టి యుద్ధంలో 700 శ్లోకాలు 18 చాప్టర్లు వాడికి చెప్పాల్సి వచ్చింది. అది ద్వాపర యుగంలో అయినా ప్రతి యుగానికి ఇట్ ఈస్ ఎ బైబుల్, ఇట్ ఈస్ ఎ ఖురాన్, ఇట్ ఈస్ ఎ డిక్టమ్. అది స్టాండర్డ్. అది పోనీ ఇంత చెప్పిన తర్వాత కూడా ఆత్మ ఏమన్నా ప్రకాశింపజేశాడా? లేదు. నీ క్షత్రియ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించమన్నాడు. సరే, ధర్మం అంటే అక్కడ ప్రొఫెషనల్ ఇది పట్టుకొచ్చాడు. నీవు రక్షించాలి, అధర్మం తీసేయాలి, ధర్మం పెట్టాలి. అట్లా యుద్ధం చేయించాడు వాళ్ళ చేత. ఇక్కడ కూడా దైనందిక జీవితంలో నీ ధర్మము అంటే ఆఫీసు, డ్యూటీ, కర్మలు కాదు. టు నో యువర్ ట్రూ నేచర్ ఈజ్ యువర్ ధర్మ. టు నో అంటే టు బీ అని అర్థం. మనం వస్తువులని, ప్రదేశాలు, విషయాలను చూచినట్లుగా ఆత్మని చూడటం కుదరదు. అది చాలా విశిష్టంగా ఉంటుంది. ఆత్మ యొక్క విశిష్టత ఏమిటి అంటే సబ్జెక్టు ఆబ్జెక్టు తానే కూర్చుంటుంది. చూచే నేను, చూడబడే వస్తువు ద్వైతంలో నీకు విడిగా కనపడుతుంది. దేహము, సంసారము, ప్రదేశాలు ఇవన్నీ బాగా అర్థమవుతాయి. కానీ ఆత్మ దగ్గరికి వచ్చేసరికి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అదే కూర్చుంటుంది. అంటే తన స్వరూపం తానుగా చూడగలిగిన సామర్థ్యం ఒక్క ఆత్మకే ఉంటుంది. దట్ ఈస్ ది హైయెస్ట్ పవర్. దాన్నే మనం స్వస్వరూప జ్ఞానం అంటాం. అది ఒకటే ఉంటుంది ది ఎంటైర్ క్రియేషన్కి. అందుకని ఆదిశంకరుడు సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమే అన్నాడు. అంతా అంటే నీతో కలిపి నువ్వు చూస్తున్నదంతా మాయ. మహర్షి దగ్గరికి వచ్చేసరికి మాయా ఇస్ ది రియాలిటీ అన్నాడు. ఏ ఆభరణం బంగారం అన్నమా మనం? మూలము తెలిసి అన్నావు కాబట్టి బంగారాన్ని చూస్తున్నావు, ఆభరణం చూస్తున్నావు. కాబట్టి ఆభరణం కూడా బంగారమే అన్నట్టుగా సృష్టి యావత్తు కూడా మాయ కూడా సత్యమేను. చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎట్లాగా, సో ఎవ్రీవన్ ఇప్పుడు వాళ్ళకి వాళ్ళదే మిగతాదన్నీను డ్రీమ్, అంటే మిగతాది నాట్ రియల్, అన్రియల్ అనుకుంటే, ఇప్పుడు పద్మ కూడా ఎందుకు అలాగే ఫీలింగ్ అట్లాంటి, ఇప్పుడు సపోజ్ పిల్లలు అవి ఇవి అందరూ చూసేటప్పుడు అప్పుడు అంటే అది కూడా సేమ్ వస్తుంది. అంటే వాళ్ళు కూడా పిల్లలు ఇది తెలుసా, మీరు ఏది అనుకుంటే కళలో మీరు అనుకున్నదే ఎదురుగా కనపడుతుంది. మీ భావనే ఇట్లా తీసుకుందాం. కలగంటున్నారు, ఓ పులి కనపడింది, ఎవరైనా దారిన పోతూ ఇంకోటి కనపడతాడు, పులి వచ్చింది చూసావంటే చూశానంటాడు వాడు కూడా. ఎందుకని? నీ భావనే వాడు కూడా. నీ భావన వల్ల నీవు పులిని చూసావు కాబట్టి అక్కడ ఇంకో పర్సన్ కూడా ఇది పులి కదా అంటే పులి అని అంటాడు. ఇది కుర్చీ కదా అంటే అమ్మాయి కూడా కుర్చీనే అంటుంది. ఎందుకని? ఇవన్నీ మీ భావనలు కాబట్టి. నీ మనస్సులో పద్మ ఉన్నది, కుర్చీ ఉన్నది. పద్మ ఈజ్ ఇన్ యువర్ మైండ్. మీరు అడుగుతున్నారు మీ మనస్సులో ఉన్న పద్మని, బయట కనపడుతూ ఉన్నది. అది కుర్చీ కదా అంటే కుర్చీ అంటే ఎందుకని? మీ భావనే తను కూడా కన్ఫర్మ్ చేస్తుంది. షీ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యువర్ థింకింగ్. షీ ఈజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ ఎనీ అవుట్ సైడ్. కళలో ఏ విధంగా అయితే కలగంటున్నప్పుడు ఎందరినో చూస్తూ అక్కడ ఉన్న సిచ్యుయేషన్ అందరికీ సమానంగా కనపడుతుంది. మీరు అన్నట్టు ఈ జాగ్రత్తావస్థలో కూడా
మంచి చెడు అందరికీ సమానంగా కనపడుతుంది. యాజ్ యూ థింక్ యు సీ. వాళ్ళందరూ మీ మనస్సులో ఉన్నారు. యూ సే దిస్ ఈజ్ బ్యాడ్, ఎస్ షీ సేస్ ఇట్ ఇస్ బ్యాడ్, బికాస్ చెప్పేవారు మీ ఆలోచన మీదే కాబట్టి అలా కనపడుతుంది. దే ఆర్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యువర్ థాట్. Padma is a thought. Whose thought? Your thought. Your thought and the person, what you think, she will agree. Because it is your projection. ఈ విషయం చాలాసార్లు శైలజ కూడా అడిగింది, ఎందుకు ఇది సత్యంగా కనపడుతుంది? బికాస్ ఇట్ ఈస్ యువర్ ప్రొజెక్షన్. యూ థింక్ షీ ఈస్ మై వైఫ్, యూ థింక్ షీ ఈస్ మై చిల్డ్రన్. యువర్ థాట్. Children also will say, yes, I am your children, because your thought. Because they do not know from where they have come. థాట్ రావడం వల్ల మీరు చెప్తేనే వాళ్ళు బయట వాటి రెస్పాన్స్ ఇస్తున్నారు. నిద్రపోతున్నారు. నిద్రలో వినండి, నిద్రలో పద్మా లేదు, చిల్లర లేదు, విదేహమే లేదు. యు ఆర్ టోటల్లీ ఇన్ ది అవేర్నెస్. తెలియదు, అక్కడ సృష్టి లేదు. పంచకోశాల్లో ఆనందమయ కోశంలో వాసనలు పెట్టుకుని ఉంటాడు జీవుడు. ఆత్మ అంటే తెలియకుండా కంఫర్ట్గా ఉంటాడు. దేహ సమస్య లేదు, ప్రాపంచిక సమస్యలు లేవు. నో ప్రాబ్లం ఎట్ ఆల్, నో థాట్ ఎట్ ఆల్. మళ్ళీ బయటికి రాగానే, ఎందుకని ఈ దేహానికి ఒక స్పాన్ ఉంది, బర్త్ అండ్ డెత్. అక్కడ అనుభవించవలసినవి ఉన్నాయి. ఎప్పుడు ఏది అనుభవించాలి ఆల్రెడీ రికార్డెడ్. ఆర్ అదర్వైజ్ యూ డోంట్ కమ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ హియర్, ఇట్ ఇస్ రికార్డెడ్. మీరు ఎంత ప్లాన్ చేసినా 5కి రమ్మంటే 5:15కి వచ్చారు. 5:15 ఇస్ ది కరెక్ట్ టైం. అర్థం చెబుతున్నా. 5 o'clock ఇక్కడ ఉండాలనుకున్నాము, 5:15కి వచ్చింది కాబట్టి దట్ ఈస్ రికార్డ్. ఎందుకని 5:15 is already established. కరెక్ట్. You thought it is 5, but 5 program is different. ఎట్లా డిఫరెంట్? ఎప్పుడు ఏది ఎక్కడ జరగాలనేది ఆ కర్మ ప్రభావం ఫిక్స్ చేస్తుంది. దాన్నే మహర్షులు వారు ప్రతి ఒక్కరూ కూడా పిడికెడు ప్రారంభంతో మాయలోకి వస్తారు. ఇక్కడంటే 100 years అనుకోండి టైం స్పాన్. ది బర్త్ అండ్ డెత్ ఆల్రెడీ ఫిక్స్డ్. ఏ టైంలో ఏది అనుభవించాలి, ఏది చూడాలి, ఎప్పుడు నిద్రించాలి, ఎప్పుడు కలగనాలి, ఎప్పుడు ప్రయాణం చేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. మీకు ఆలోచన వచ్చి టిక్కెట్లు బుక్ చేసి హైదరాబాద్ వచ్చారంటే రికార్డెడ్ అది. నేను ఇప్పటికిప్పుడు అనుకుని వచ్చాను అనుకుంటారు. దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ ఫిక్స్డ్. ఎట్లా చెబుతారండి అనొచ్చు. వెరీ సింపుల్. తల్లిదండ్రులు నాకు వీళ్ళు ఎక్కలేదు, ఇంకోటి కావాలంటే కెన్ యూ చేంజ్ దెమ్? ఇంపాసిబుల్. అంతవరకు దానికి దేహం, దిస్ బాడీ ఈజ్ నాట్ ఆల్రెడీ ఐ వాంట్ అనదర్ బాడీ అంటే కుదరదు. ఒకసారి మాయలోకి వచ్చినటువంటిది రివర్స్ కాదు. ఇంకది దేహం మాట్లాడదు. యూ సే దిస్ ఈజ్ మై బాడీ. కారు మాట్లాడదు. నువ్వు చెప్తావు కార్ ఈజ్ నాట్ కంఫర్టబుల్, గేర్ పట్టలేదు, క్లచ్ సరిగా లేదు, నువ్వు చెప్తావు, కార్ చెప్పదు. దీస్ ఆర్ ఆల్ యువర్ ఇంప్రెషన్స్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మన ప్రొజెక్షనే మన పిల్లలు వైఫ్ అని చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలు కూడా సమ్టైమ్స్ మేబీ, అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ ఎదురించడం అంటే నాట్ ఆ విధంగా కాదు, ఏదన్నా అంటే మన ఆలోచన, మన ఇంప్రెషన్నే మనం వాళ్ళపైన అది మనం ఫోర్స్ అనేటప్పుడు వాళ్ళకి కూడా ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. అంటే
వాళ్ళు ఒకటి ఏదో ఒకటి చెప్పడము అవన్నీ జరుగుతాయి అన్నమాట. అది అంటే దెన్ మన ప్రొజెక్షనే ఉండిందంటే ఇట్ విల్ బి స్మూత్. అంటే మనమేమనుకుంటున్నామో అదే జరుగుతుంది, అట్లనే అట్లా అవుతుంది ఉంటుంది. అనేసి. ఇక్కడ ఎలా ఉంటుందంటే పిడికడు ప్రార్థనతో వస్తున్నారు, బాగానే ఉంది. ఎవరు వస్తున్నారో తెలియదు మీకు. ఈ సృష్టిలో ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ కర్మానుసారంగా దేహాలను వదిలిపెట్టినప్పుడు వాసనలతోటి ఈ మాయలోనే ఉంటూ అక్షరూపేణ ఫలరూపేణ ఈ వాయురూపేణ జలరూపేణ ఈ ప్రకృతిలోనే ఉంటారు, ఆత్మతోనే ఉంటారు. స్త్రీ పురుషులు కలిసినప్పుడు ఆ దేహాన్ని ఆవహిస్తుంది వాళ్ళని. అప్పుడు పిల్లలుగా మీకు వస్తారు. పిల్లలుగా వచ్చిన వాళ్ళు తెచ్చుకున్న ప్రారంధాన్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారు. మీరు చెప్పిన మాట వినరు. వింటే కొరిలేట్ అవుతుంది, వినకపోతే ఆపోజిట్గా ఉంటుంది. మరి ఇక్కడే ఎందుకు రావాలి వాళ్ళు అంటే, ఆ సృష్టికర్త వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్లో ఏది అనుభవించాలి వద్దనేది ఇక్కడే బాగుంటుంది అని ప్లాంట్ చేస్తాడు, ఆ బాడీని ఇస్తాడు ఇక్కడ. ఏ కృష్ణ పరమాత్మ అక్కడెందుకు జనించాలి, ఇంకో చోట ఉండొచ్చు కదా. అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బయటకు వస్తే వేసి పారేస్తానంటున్నాడు కంసుడు. సో దూరంగా పుట్టి పెరిగి రావాల్సి వచ్చింది. దెర్ ఇస్ ఎ ప్యాకేజ్ ఆఫ్ కర్మ ఈవెన్ ఫర్ కృష్ణ. కాబట్టి పిల్లలు మీ వాళ్ళైనప్పటికీ, మీ ఆలోచనతోటి వాళ్ళు జన్మించినప్పటికీ వాళ్ళు తెచ్చుకున్న ప్యాకేజీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యూ ఫీల్. ఎవరి కర్మానుసారం వాళ్ళు వస్తారు. అంతవరకు దేనికి ప్రహ్లాదుడు ఎవడు? చక్కటి రాక్షసు యొక్క పుత్రుడే కదా. చూడండి, మరి వచ్చినవాడు తండ్రి మాట విన్నాడా? మరి మీ పిల్లలు వెళ్ళాదు ఎందుకు అనుకుంటారు? పైగా ఎన్ని పనిష్మెంట్స్ పెట్టాడు. అది సినిమాయే కావచ్చు, స్టోరీయే కావచ్చు, బట్ దెర్ ఇస్ ఎ రియాలిటీ బిహైండ్ దట్. నృసింహావతారం ఈస్ క్రియేటెడ్ ఓన్లీ ఫర్ ప్రహ్లాద టు ప్రూవ్ దట్ ది భక్తి డివోషన్ ఐ విల్ టేక్ కేర్. అది దెర్ ఇస్ నో ప్యారలల్ టు ఇట్. అది కథే కావచ్చు మాయలో, బట్ ది అవతార ఈజ్ ఎక్స్క్లూసివ్లీ ఫర్ ఎటువంటి వరాలు అడిగాడు డెత్ రాకుండా. 96 కాంబినేషన్స్ పర్మినేషన్స్తో అడిగాడు. బ్రహ్మ పాపం చాలా ఇగ్నోరెంట్ ఫెలగాడు, ఓకే అన్నాడు. మరి బ్రహ్మ సబార్డినేట్ కదా ఉచిత శక్తికి. వాడు ఎన్ని పర్మినేషన్స్ పెట్టినా దాన్ని అనుకూలం లేకుండా చేసుకుంటూ ఆయన చంపాడా లేదా? ఇంట్లో కాకుండా, బయట కాకుండా, రాత్రి కాకుండా, పగలు కాకుండా, ఆయుధాన్ని కాకుండా. చూడండి, ఆ ఇంటెలిజెన్స్ అనేది ఈ కంప్యూటర్స్ ఎందుకు పనికిరావు. ఇట్ ఈస్ ఎ సూపర్ ఇంటెలిజెంట్ ఆ ఉచిత శక్తి. ఇట్ నోస్ హౌ టు మేనేజ్ థింగ్స్. కాబట్టి నాయన, ఈ సృష్టిలో ఎవరెవరికి ఏ సంబంధము లేదు. యూ ఫీల్ దట్ యు ఆర్ అటాచ్డ్ టు దెమ్ బై యువర్ థాట్. దే ఫీల్ దే ఆర్ అటాచ్డ్ టు సంథింగ్ ఎల్స్, నాట్ టు యూ. అంతవరకు దేనికి? తాత ముత్తాతల్ని తీసుకోండి, మీరు వెనక్కి చూడరు, ముందుకు చూస్తారు. యువర్ అటాచ్మెంట్ విత్ యువర్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ విల్ బి లెస్ కంపేర్ టు ది progenies. కృష్ణ పరమాత్మ అంతే, రాముడు అంతే.
కాబట్టి ఎవరు ఏ విధంగా ఎక్కడ పుట్టవలసి ఉన్నదో హూ విల్ డిసైడ్, వాళ్ళ యొక్క వాసనలు డిసైడ్ చేస్తాయి. ఒకటి బాగా కోరిక ఉంటుంది, అమెరికా బాగుంటుంది, శుభ్రంగా వెళ్ళి బెతలాంలోనో పుడతాడు క్రైస్తులాగా. అక్కడ ఎందుకు పుట్టాలి? కాబట్టి ది ఎంటైర్ మాయా క్రియేషన్ ఈజ్ కంట్రోల్డ్ అండ్ మేనిఫెస్టెడ్ బై ది హైయర్ పవర్. అందుకని యుద్ధాలు జరిగిన వాళ్ళు చెలించలేదు. క్రైస్తుకి తెలియకనా హైయెస్ట్ కంపాషన్ ఎవరు అంటే ఈ మాయలో క్రైస్ట్ ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్ ఓన్లీ. ఆయన్ని హింసిస్తున్న వాడిని కూడా యూ పాడన్ దెమ్ అన్నాడు. అంతకంటే మించిన కంపాషన్ ఉండదు. నరకయాతన పెట్టారు చూడండి, స్టిల్ ఈ నెవర్ బట్ చెలించ్. ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్ అన్నాడే తప్ప ఐఎమ్ గాడ్ అనలేదు. అంటే హయ్యర్ ఫోర్స్ ఈజ్, ఆ ఉच्चतर శక్తి అనుకోండి, ఈజ్ డ్రైవింగ్. వై షుడ్ ఐ బాదర్? This body is not mine, that is his. సన్ ఆఫ్ గాడ్ అంటున్న ఉద్దేశం అది. కాబట్టి మనకు పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ప్రకృతిలో నడిపించేది అదే ఉంటుంది. మతం పేరిట యుద్ధాలు జరిగినాయి, ఆ శక్తికి తెలియకుండా జరిగిందంటారా? ఆదిశంకరుల కాలంలో 7-8 శతాబ్దాల్లో కొన్ని వందల మతాలు ఉండేవి. శాక్తేయులని, వాళ్ళని వీళ్ళని ఏకం చేసేదో పట్టుకొచ్చారు కొంతవరకు. కాబట్టి నడిపించేది ఏది అన్నప్పుడు ఇట్ ఈస్ దట్ హయ్యర్ ఫోర్స్. అది నడిపిస్తుంది, కనపడకుండా నడిపిస్తుంది. వీళ్ళకి ఇండివిజువాలిటీ ఉండదు. ఇప్పుడు కృష్ణుడు భగవద్గీత చెప్పేటప్పుడు నీ ధర్మము నువ్వు యుద్ధం చేయాలా అనే చెప్తున్నాడే కానీ ఎందుకు ఇక్కడ స్పోకన్ అబౌట్ అవేర్నెస్ అండ్ దాని గురించి చెప్పి అది అలాగే ఇది చేసేసి నింటే కూడా అయిపోయి నింటది. అంటే ఇది బోధించేది కాదు. క్షత్రియ ధర్మం అంటే అర్థమవుతుంది, ఆత్మధర్మాన్ని చెప్పలేడు. చాప్టర్స్ చూడండి, ఆత్మని గురించి ఎంత చెప్పినా నేను కూడా పడదు. నువ్వు ఇది కాదు నువ్వు అదే అని అంటే ఏమర్థం అవుతుంది? పైగా నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ ఏం చేయదని నన్నంటే ఏమనుకుంటున్నారు? ఆత్మనని. అది ఇన్కమ్యూనికబుల్. వెన్ ఇట్ ఈస్ ఇన్కమ్యూనికబుల్, హౌ టు మేనేజ్ దట్? కమ్యూనికేట్ చేసినంత వరకే అర్థం కావటం లేదు. అందుకని క్షత్రియ ధర్మం అంటూ పెట్టాడు. ధర్మము అంటే యువర్ నేచర్ అని అర్థం, నాట్ ది ఆబ్లిగేషన్. అక్కడ ఆబ్లిగేషన్ అంటూ పట్టుకొచ్చాడు. అది అర్థమై వాడు యుద్ధం చేయటానికి. అర్థమైనా కాకపోయినా యుద్ధం చేశాడు. విశ్వరూపంలో ఏం చూడాలో చూడమన్నాడు, చూశాడు. మరి ఇవన్నీ చెయ్యాలి అంటే ఈజ్ ఎ మెజిషియన్, దెర్ ఇస్ నో డౌట్. శంకరాచార్యులు కూడా కాలడి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ అంతిమ స్థితిలో ఏం కావాలమ్మ అంటే కైలాసం చూడమన్నాడు, విష్ణుమూర్తి చూడమన్నాడు. అంతేగాని ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలేదే. ఎవరు కావాలంటే వాళ్ళని చూడొచ్చు అన్నాడు. రమణ మహర్షి అదే చెప్పాడు. భగవంతుని చూడవచ్చునా అంటే నువ్వు ప్రొజెక్ట్ చేస్తావు, కనపడుతుంది, మాట్లాడతావు, సమాధానం చెబుతుంది. బట్ భగవంతుడు ఎవరు? నీ ఆలోచన. నువ్వెవరివి? ఆత్మని. అట్లా. కాబట్టి సృష్టి ప్రయోజనం ఇది అసత్యమని, సత్యము నేను మాత్రమేనని. ఎన్ని మతాల్లో అదే ఉంటుంది. యెహోవా అని ఒక చోట, లేకపోతే ఇంకేదో పేరుతోనూ నేను 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 అనేది సత్యం. అహం అహం ఇది స్ఫురతి, అది ఆత్మ యొక్క లక్షణం. అదే నేను ఉన్నాను
ప్రతి విషయంలో ఉన్నానంటారు. చూస్తున్నాను, వింటున్నాను, అనుభవిస్తున్నాను, ఉన్నాను. ఆ ఉన్నాను అనేది సత్యం. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనం చచ్చిపోతున్నామంటే దెన్ బాడీ మాత్రమే పోతుంది. ఇది ఏమంటారు మళ్ళీ చెప్పండి. మనం డెత్ అంటే ఓకే, డెత్ ఈజ్ నాట్ టు యూ, టు ది బాడీ. టు ద బాడీ ఓన్లీ. ఓకే, దిస్ విల్ కంటిన్యూ అంటే ఏమవుతుంది లాస్ట్కి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అవేర్నెస్ ఉంది అనుకోండి, ఏమవుతుంది? అవేర్నెస్ లేదనుకోండి, ఏమవుతుంది? అసలు అవేర్నెస్ లేకుండా బాడీ కాన్షియస్ ఉండదు. యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ, కాన్షియస్ ఆఫ్ వరల్డ్, కాన్షియస్ ఆఫ్ అదర్స్ బికాస్ ఆఫ్ ఆత్మ. ఆత్మ అంటే కాన్షియస్నెస్. ఓకే, ఎప్పుడైతే కాన్షియస్ ఆఫ్ వైఎఫ్ఎఫ్ అవుతుందో అది ఆత్మగా ఉంటుంది. ఈ బాడీ మాయలో డిస్పోజ్ చేసేస్తారు. పంచభూతాలు, ఇది పంచభూతాలు కలిసిపోతుంది. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఆత్మకి డెత్ బర్త్ ఉండదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఎగ్జిస్టెన్స్, నో బిగినింగ్, నో ఎండింగ్. ఉదయాస్తమానాలు ఆత్మకు ఉండవు. దేహానికి పుట్టుక, పెరగటము, నశించటము అనే ఒక పరిణామశీలత కలిగి ఉంటుంది, చేంజింగ్. కాబట్టి కాన్షియస్నెస్ ఈజ్ యువర్ రియాలిటీ. దేహం లేకపోయినా నీవు ఉంటావు. ఎలా ఉన్నావు? నిద్రలో ఉన్నావు. చూడండి, నిద్రావస్థలో యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఎనీథింగ్, బాడీ ఆర్ ఫ్యామిలీ, బట్ స్టిల్ యు ఆర్ దేర్. అదే ఆత్మస్థితి. ఆత్మస్థితి అంటే an expanded consciousness without any limitation is the reality and existence of your true nature. అది దేహాత్మ బుద్ధితో తెలియదు. దేహాన్ని ఇతరుల్ని చూసినట్టుగా ఆత్మను చూడలేరు. మీ కళ్ళని మీరు చూడగలరా? అదే అన్నాడు మహర్షి. నా కళ్ళని నాకు చూపించమంటే ఎవరు చూపిస్తాడు? ఇది కూడా అంతే. కాబట్టి ఇదంతా కూడా an illusion అంటే మాయ, నాన్ ఎగ్జిస్ట్. ఇంత మాయ అయినప్పటికీ ఆత్మని వదిలి ఉండదు. అది ఆత్మతోనే ఉంటుంది. ఆత్మ తెలియకుండా ఉంటుంది. మాయ లేకపోయినా ఆత్మకు నష్టమేం లేదు. అది ఒకటే ఉంటుంది. బట్ అది అలాగే ఉంటుందంటారు. అంటే దిస్ విల్ రిమైన్ ఫర్ ఎవర్. అసలు టైంతో సంబంధం లేదు. దేహానికి టైం ఉంది, అహంకారానికి టైం ఉంది. గతం అంటారు, భవిష్యత్ అంటారు, వర్తమానం అంటారు. దానికి కాలంతో పని లేదు. అందుకే అది కాలాతీతమైంది, కాలానికి అతీతంగా ఉంటుంది. కాల పరిధిలోకి ఆ రియాలిటీ రాదు. అది నా అనుభవం. బియాండ్ దట్. పైగా ఆ స్థితిలో సృష్టి ఏమైంది, సంసారం ఏమైంది, నా దేహం ఏమైంది, తల్లిదండ్రులు ఏమైనా ప్రశ్న కూడా తలెత్తదు. ఎందుకని ఈగో ఈజ్ లాస్ట్ సైట్ ఆఫ్. ఈ మాయా నేను దేహాత్మ బుద్ధి అనేది అక్కడ తల ఎత్తదు. ఇప్పుడు కూడా అది లేదు, ఉన్నది అదేనని చెప్పడం. విచారిస్తే ఐ యామ్ సో అండ్ సో అన్నారనుకోండి, ఐ యామ్ సో అండ్ సో వోంట్ బి నాన్ ఎగ్జిస్టింగ్. ఐ యామ్ ఈజ్ రియాలిటీ. ఐ యామ్ ఈజ్ కాన్షియస్నెస్. సో అండ్ సో ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ఇట్. అందుకని ఇది రియల్గా కనపడుతుంది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చేసినప్పుడు కోపం వస్తుంది, అవన్నీ అంటే అవన్నీను మీ ప్రోగ్రామ్, అవన్నీ మీ ప్రోగ్రాంలో ఉంటే వస్తుంది. వీడికి ప్రారంభం ప్రోగ్రాం కదా. దాంతోనే ఎవరు వచ్చి మమ్మల్ని తిట్టాలి, పొగడాలి, పులహారం వేయాలి అన్ని దాంట్లో ఉంటాయి. ఆ టైంలో ఏం చేయాలంటారు? ఆ టైంలో అంటే ఇప్పుడు సపోజ్ అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ముందు సిచ్యుయేషన్స్ బౌండ్ టు కమ్, అవమానాలు బౌండ్ టు కమ్, బ్లేమ్స్ ఆర్ బౌండ్ టు కమ్, బికాజ్ ఈ ప్రోగ్రాంలో ఉంది.
మౌనానికి మించినటువంటి రెమెడీ లేదు. మేక్ ది మైండ్ ఇంట్రావర్ట్. ఒక సందర్భంలో ఇదే విషయాన్ని మహర్షుల వారిని కంప్లైంట్ చేశారు. ఒక సేవకుడు పలానా వాడు నన్ను తిడుతున్నాడు అన్నాడు. వాడు తిట్టేదాకా ఎందుకు ఆగాని ఎంతను తిట్టుకురాదా అన్నాడు. పైగా వేర్ ఆర్ అదర్స్. తిట్టడం జరిగింది కాబట్టి అహం దెబ్బతిని అందులో ప్రతీకార చర్య ఏర్పడుతుంది. ఆపర్చునిటీ ఉంటే సర్వనాశనం చేయాలి అవతల వాళ్ళని. అదే రాజకీయాల్లో జరుగుతుంది కూడా. దాని జోలికి పోవద్దు. ఎవరు ఎట్లా ఉండాలి, ఎట్లా పోవాలి అనేది వాళ్ళు తెచ్చుకున్న ప్రారంభంలో ఉంటుంది. రావణాసుడైనా, శిశుపాల దంతవర్కులైనా ఎవరైనా సరే కర్మకి బద్దులు. ఈ సిచ్యువేషన్స్ ఆఫీస్లోనే కాదు, సంసారంలో కూడా ఉంటాయి. అందరూ పొగడరు. ఇష్టం లేని వాళ్ళు కోకొల్లలు ఉంటారు. అంటే విస్మరించండి, వాటిని స్మరించవద్దు. విస్మరించడం అంటే ఇగ్నోర్. ఒక సందర్భంలో మహర్షి ఇంటింటికి వెళ్ళి చేతులతో పెట్టింది తిని వచ్చేవాడు. ఒక రోజున ఒక ఆవిడ సుష్టిగా తిట్టింది ఆయన్ని. పని చేసుకోలేవా, ఎంతో వయసు వచ్చింది, ఎందుకు అడుగు తింటావు అంటూ ఆ విషయం కూడా చెప్పుకున్నాడు ఆయన. మరి ఏమనిపించిందంటే లోపల నుంచే వస్తున్నాయి ఆ మాట్లాడాడు. అంటే బయట నుంచి రావటం లేదు అట్లా. కాబట్టి భేదం అంటే డిఫరెన్సియేషన్, అభేదం అంటే భేదరహిత స్థితి. ఇవన్నీ కూడా డెస్టినీ ఓరియంటెడ్. ఎప్పుడు ఏది జరగవలసి ఉందో ప్రోగ్రాం ప్రకారం సాగిపోతుంది. అది పోనివ్వండి. బట్ నో యువర్ రియాలిటీ, దట్ విల్ నాట్ ఎఫెక్ట్ యూ. అందుకనే యూ బీ ది సెల్ఫ్. ది మైండ్ విల్ నాట్ బాదర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. మహర్షికి అవమానాలు తక్కువేం జరగలే, ఎన్నో జరిగినాయి ఆయనకు కూడా. కనుక ఇండిఫరెంట్ యాటిట్యూడ్ షుడ్ బి డెవలప్డ్. ఇండిఫరెంట్ అంటే మనకెందుకు అనుకుంటే అనుకున్నారు. అందరూ ఒకే రకంగా ఉండరు ఈ మాయలో. పొగిడే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు, మంచి అంటారు, చెడు చేస్తున్నారు. వాళ్ళ వాళ్ళ దృష్టిని బట్టి. అంతవరకు దేనికి. రేపు 22వ తారీఖున రాముడు వారు వస్తున్నారు ఓపెనింగ్ అని, దాని గురించి ఎంత కాంట్రవర్సీ. పీఠాధిపతులే ఇదేదో పొలిటికల్ అంటూ మాట్లాడితే ఏం మాట్లాడాలి. ఏదో చేస్తున్నాడు, రాములు వారి యొక్క ప్రదేశంలో చేస్తున్నారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టలేదు. వై టు థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. నిజంగా పీఠాధిపతి అయితే ఆయన పని ఆయన చూసుకోవాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ యూ షుడ్ అప్రిషియేట్ సంబడీ ఈజ్ డూయింగ్ సంథింగ్. ఇన్ని కోట్లు పెట్టి సుప్రీంకోర్టు లెవెల్లో తెచ్చుకొని కట్టడం అంటే మాటల. నీకు రాజకీయం అనిపించవచ్చు, అది ఒక ధర్మం, హిందూ ధర్మం కింద పెడుతున్నారు. శ్రీరామ అనకుండా ఏ ఒక్కడైనా ఏ విలేజ్ అయినా ఉందేమో చూడండి. ఏ కృతయుగం త్రేతాయుగం అంతా ఉన్నప్పటికీ మరి అటువంటి దాన్ని తీసుకురావటం అనేది ప్యూర్లీ ఎ డెస్టినీ ఓరియంటెడ్. ఇట్ ఈస్ బ్యాక్డ్ బై ది హయ్యర్ పవర్ ఫర్ ది మోడీ, ఆర్ అదర్వైజ్ హీ కెనాట్ డూ దట్. నచ్చకపోవచ్చు అతివాదులకి, మితవాదులకి, మీరు ఏ పేర్లన్నా పెట్టండి, ఇతర మతస్థులకి. ఇదేమిట, మన కాన్స్టిట్యూషన్ మతాతీతం కదా అంతే ఉంది, ఎక్కడా అబ్జెక్షన్ లేదే.
నాట్? దీని మూలంగా వ్యాపారం పెరగచ్చు, జనసమ్మోదం రావచ్చు, జన నష్టము కావచ్చు. దట్ ఈస్ ఆల్సో. ఇప్పటికే టెర్రరిస్టులు రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు బ్లాస్ట్ చేయాలి, నష్టపరచాలని. ఆ టెర్రరిస్ట్ కూడా ఉच्चతర శక్తి తెలియకుండా చేస్తాడా? అగైన్ ఇట్ ఈస్ ఎ డెస్టినీ ఓరియంటెడ్. కనుక ఆందోళన పడద్దు. ఏమవుతుంది జనసమర్థం ఉన్న చోట జన నష్టం కూడా ఉంటుంది. నోబడీ కెన్ స్టాప్ ఇట్. అది డిసైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైనా డెత్ ఏదన్నా అయిందంటే దెన్ ఏడకూడదు అనవసరం అంటే అని అంటే బాదరే ఏం చేస్తారు? బాదరే కెన్ యూ ఆల్టర్ ది సిచ్యుయేషన్? నథింగ్. అంటే వాళ్ళ తలరాత వాళ్ళ That's all. వాట్ ఎవర్ దే ఏది డెస్టినీ. ఎలా జరగవలసి ఉందో జరుగుతుంది. మీరు ఎంత ప్రయత్నం చేసినా అది ఆగదు. ఏం చేయాలన్నప్పుడు ఊరక ఉంటే శ్రేయస్కరం. అదే ప్రతి మెసేజ్లో పెడుతూ ఉంటారు. మౌనమే నీ సహజత్వము, మౌనమే శరణాగతి, ఊరక ఉండుంటే శ్రేయస్కరం. ఏం చేస్తావు? యు కాంట్ డూ ఎనీథింగ్. ఇంకో రహస్యం ఏంటంటే నీవుగా నిలిచినప్పుడు సృష్టి ఉన్నా లేకపోయినా మీకేం అనిపించదు. బంధం అనేవాడు లేడు అక్కడ. ఎట్లా ఉంటుందంటేనండి, ద మ్యాన్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ సెవరల్ థింగ్స్. ఎప్పుడైతే ఈ కాన్షియస్ని ఆఫ్ చేస్తాడు, ఓఎఫ్ఎఫ్, అది సాగినా సాగకపోయినా తను హాయిగా ఉంటాడు. యు వరీ బికాజ్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దోస్ థింగ్స్. ఈజ్ ఇట్ నాట్? కనుక వాటి జోలికి పోవద్దు. జరిగితే జరుగుతుందట, దాని గురించి మనకెందుకు? కెన్ వీ చేంజ్ ఎనీథింగ్? చేంజ్ యువర్ సెల్ఫ్ అన్నాడు మహర్షి. చేంజ్ యువర్ అవుట్లుక్, చేంజ్ యువర్ థాట్స్. సో ది ఇంట్రావర్టింగ్ యువర్ మైండ్ విల్ సాల్వ్ ఆల్ ది ప్రాబ్లమ్స్. సమస్య లేకుండా ప్రదేశాలు ఉండవు, కంట్రీస్ ఉండవు. సమస్య అన్నిటికీ ఉంటుంది. బట్ వై డు యూ బాదర్ ఫర్ దట్? బాదర్ అయినావు, కెన్ యూ ఆల్టర్ దట్? నో. ఇస్ ఇట్ నాట్? సో ది బెస్ట్ వే ఈస్ లుక్ విదిన్. లుక్ విదిన్ అంటే నాట్ టు బాదర్ అబౌట్ దోస్ థింగ్స్. పిల్లలు కావచ్చు, సంసారం కావచ్చు, ఇతరులు కావచ్చు. ఆ ఉच्चతర శక్తికి తెలియకుండా ఏదీ జరగదు. నెవర్ బ్లేమ్ ఎనీబడి దట్ హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లిఫ్టింగ్ ఆర్ డౌన్ గ్రేడింగ్. వీళ్ళు వాళ్ళని అనుకోవద్దు. ఈ విషయాన్ని 1972లోనే టీబీఓడి నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళాం స్టాఫ్ ఆఫీసర్గా. 3-4 సెలెక్ట్ చేయలే. పాపం నారాయణమూర్తిని ఇప్పుడు లేడనుకోండి, పర్వాలేదు, మందేగా. వీరు రెస్పాన్సిబుల్, వారు రెస్పాన్స్ కాదు. యు తెచ్చుకున్న పిడిగడు ప్రారంభం రెస్పాన్సిబుల్. డోంట్ బ్లేమ్ దీస్ పీపుల్. నీ ఉన్నతికి నీకు అడ్డు వచ్చేది నువ్వు తెచ్చుకున్న కర్మే తప్ప వీళ్ళెవరూ కాదు. నువ్వు అనుకుంటున్నావు వాడు సరిగా సిఆర్ రాయలేదేమో, రికమెండ్ చేయలేదు అనుకుంటావు, కానీ నువ్వు తెచ్చుకున్నది డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఆఫీస్ అయినా, ఇల్లు అయినా, బయట అయినా ప్రారుద్ధం చేత అది నడవబడుతుంది. అంతకంటే ఏం లేదు. మనం అనుకుంటాం ఇండివిజువల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ నాట్ కమింగ్ అప్ ఆర్ గోయింగ్ డౌన్ అని. ఇట్ ఈస్ ప్రోగ్రామ్డ్. దట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ బై దెమ్. దట్స్ ఆల్. అందరిలో ఈ మాయలో అదే ఫోర్స్ ఉంటుంది. టెర్రరిస్ట్లోనూ ఉంటుంది,
ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. వాడికి తెలియకనా మరి ఎందుకు విధ్వంసం చేస్తాడు? వాడు విధ్వంసం చేయాలని ప్రోగ్రామ్ ఉంది అక్కడ, అది ఎగ్జిక్యూట్ చేసేది హయ్యర్ పవరే. కనుక లీవ్ ఇట్ టు ది హయ్యర్ పవర్, యాక్సెప్ట్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్, యూ విల్ బి కంఫర్టబుల్. స్టాప్ బ్లేమింగ్ అదర్స్, కరెక్ట్ యువర్ సెల్ఫ్, కరెక్ట్ అవర్ అవుట్లుక్. నేను ఏది బాధించదు. అర్థం అంటే గురుగారు ఇక్కడ సుషుప్త అవస్థని నిద్ర జాగ్రత్త అవస్థకి తీసుకురమ్మంటున్నారు కదా, అక్కడ ఎటువంటి ఒడిదుడుకులు లేకోకుండా, రాగద్వేషాలు లేకోకుండా, ఏమీ లేకుండా అన్నీ మింగేసి హాయిగా వాడు పడుకున్నాడు. అటువంటి స్థితి మింగి పడుకోవడం కాదు, నిద్రావస్థలో ఉన్న ఆత్మస్థితి ఇక్కడ ఉన్నది. ఇక్కడ కూడా నిద్రావస్థ ఉన్నది. నీవు చూస్తున్నావు అంటే ఆత్మజ్ఞానం ఉంటేనే పరోక్షంగా ఇంద్రియాల ద్వారా చూస్తున్నావు. యువర్ నేచర్ ఈస్ అవేర్నెస్. ఇది కొత్తగా రాదమ్మా. నా అనుభవంలో కొత్తగా ఏది రాదు, ఇది ఆల్రెడీ ఉన్నదే. రియలైజేషన్ ఈజ్ నాట్ ఏ న్యూ థింగ్ టు బి అచీవ్డ్. ఐ యామ్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఐ యామ్ దిస్ బాడీ అనేది వేషాలు వేస్తుంది. ఇండివిజువల్గా లైక్స్ డిస్లైక్స్, వాళ్ళు వేరు నేను వేరు, భేదాన్ని సృష్టించుకుంటుంది. దాని జోలికి పోవద్దు. కొత్తగా ఏది రాదు. ఆలోచన లేని మనస్సు ఆత్మేను. సింపుల్. రెండు నేనులు ఉండవు. ఇది నా అనుభవం. ఇది ఇన్కమ్యూనికబుల్. మాయలో తీసుకొచ్చి చెప్పేది కాదమ్మా. భౌతికంగా ఉంటే A+B² గురించి చెప్పచ్చు, అట్లా ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు ఇది. కాబట్టి ఏది ఎప్పుడు జరగవలసి ఉన్నదో అది జరిగి తీరుతుంది మాయలో. బికాజ్ డిఫరెంట్ ఫోర్సెస్, డిఫరెంట్ ప్రారబ్ధాస్ అల్టిమేట్లీ యాక్ట్. మీ మాట ఎవరు వినరు, ఫస్ట్ పాయింట్. ఇంకోళ్ళ మాట కూడా మీరు వింటే వినొచ్చు, లేకపోతే లేదు. ఎవరి అవుట్లుక్ వాళ్ళది ఈ మాయ. కాబట్టి మౌనానికి రావడానికి ప్రాక్టీస్ చేయండి. థాట్ ఫ్రీగా చేంజ్ ది మైండ్ అవుట్లుక్ అన్నాడు మహర్షి. ఇక్కడ బాగుండలేదు, ఇంకో చోటు బాగుంటుంది అనుకుంటారు, అక్కడికి పోతే ఇంకో సమస్య ఉంటుంది. ప్రదేశాలు మార్చి ప్రయోజనం లేదు. జనసమర్థంలో ఉన్నప్పటికీ మీరు మీరుగా ఉంటూ, కంఫర్ట్గా ఉంటూ ప్రారంభానుసారం కర్మలు చేస్తూ పోతారు. నో ప్రాబ్లం. అర్థమవుతుందా? ఇది బాగుండలేదు, ఇంకోటైతే బాగుంటుంది. ఎక్కడ ఉండేటువంటి సమస్యలు అక్కడ ఉండి తీరుతాయి. చెప్పండి. ఓకే, మర్చిపోతాను గురుగారు, అందుకే రాసి పెట్టుకున్నాను. మంచి పని చేశావు. ఒక కదలిక కదలటము అనగటము ఏకకాలంలో సంభవిస్తూ ఉంటుంది అంటుంటారు మీరు. మళ్ళీ చదువు. ఒక కదలిక కదలటము అనగటం అంటే ఏంటి? అది ఏకకాలంలో సంభవిస్తూ ఉంటుంది అని చెప్తాంటారు మీరు. అది ఎలాగ గురుగారు? అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు, మీరు చెప్పండి. ఒక కదలిక అనేది కదలటము, అవును, మూమెంట్, మళ్ళీ అనగటము అంటే కదలకపోవటము. అది ఏకకాలంలో సంభవిస్తుంది అని చెప్పారు ఒకసారి మీరు. అది దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు నాకు. కాంటెక్స్ట్ అంటే దేని గురించి చెప్పారు, ఏ సందర్భాన్ని చెప్పారు అనేది కావాలా? నాకు అసలు ఇప్పుడు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. పర్లేదు. నేను అనుకోవటం, మీరు మెరీనా బీచ్కి వెళ్ళారు ఎప్పుడన్నా? అలా రావటం అనగటం ఏకకాలమేగా. ఏదంటున్నారు గురుగారు? అలా. ఓకే. అలా వచ్చినట్టు కనపడుతుంది, మూమెంట్లో అది పడిపోతుంది. రావటం పడిపోవడం ఏకకాలమేగా జరిగింది. అటువంటిది ఉంటుంది ఇది. అట్లాగే ఆలోచన రావటం
ఆలోచన అడిగిపోవటం ఏకకాలం. లేకపోతే వరుసగా నీకు ఆలోచనలు ఎందుకు వస్తాయి? కరెక్ట్. 10 ఆలోచనలు వస్తున్నాయి అంటే 9 ఆలోచనలు కనపడిపోయినట్టేగా. 10 అలలు వస్తున్నట్టే 9 అలలు కనపడిపోయినట్టేగా. కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఆలోచనలు. అంటే అర్థం ఏంటి? మిగిలిన వాటి సంగతి ఏంటి? వచ్చినవి రావటం పోవటం ఏకకాలమేగా. థాట్స్ కూడా వచ్చి డిసపియర్ అయిపోతుంది. థాట్ ఈస్ లైక్ ఎ రిపుల్ ఇన్ ఎ స్టాగ్నెంట్ వాటర్. రాయి వేస్తే తరంగాలు వస్తాయి. ఎంతసేపు ఉంటుంది? మళ్ళీ మామూలు వచ్చేస్తుంది. కాబట్టి ది రైజ్ అండ్ ఫాల్ ఈజ్ సైమల్టేనియస్. ఇట్లా తీసుకుంటాం. ఒక రాయి పైకి విసిరాం, when it is going to fall, immediately it won't stay there. మీరు గ్రావిటేషన్ అను ఇంకేదన్నా చెప్పవచ్చు. రాయి గాలిలో ఉంటుందా? ది రైజ్ అండ్ ఫాల్, ఈజ్ ఇట్ నాట్ ది సేమ్ టైమ్? బై ద టైమ్ యూ నోటీస్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ ది గ్రౌండ్. ఏం అర్థమైంది? ఆలోచనలు కూడా ఇందా చెప్పినట్టు 10 ఆలోచనలు వచ్చినాయంటే 9 వచ్చిపోయినట్టుగా. దాన్ని ఆలోచనలు రానియకుండా అనగదొక్కుతాం అనుకుంటే దానికి రిపీట్గా ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకని యు ఆర్ యాంగ్షియస్ ఫర్ ఎ బెటర్ థాట్. అందుకని పాతకపోతాయి. దెర్ ఇస్ ఎ స్ట్రగుల్ ఆఫ్ థాట్స్ బిఫోర్ టేకింగ్ ఎ డెసిషన్. చాలా సింపుల్. గుడ్డలు ఆరేయాలి, వర్షం వస్తుందా లేదా, బయట ఆరేయాలా, ఇంట్లో ఆరేయాలా, నెత్తినేసుకోవాలి, ఎక్కడ వేసుకోవాలని సమస్యలన్నీ ఉంటాయి. ఒక డెసిషన్కి వస్తావు, బయట ఆరేస్తాను, వర్షం రాదులే అనుకుంటావు, వేయంగానే వర్షం పడుతుంది. మరి ఈ థాట్ ఏమైంది? సో ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచిస్తాం, బట్ అల్టిమేట్గా వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్. దానికి డెస్టినీ ఉంటుందమ్మా. ప్రతి విషయంలో ఉంటుంది, ప్రతి క్షణము ఉంటుంది, మారుతూ ఉంటుంది. కాబట్టి మాయ ఇండివిజువల్కి ఉంటుంది, సంసారానికి ఉంటుంది, ప్రదేశానికి ఉంటుంది, కంట్రీస్కి ఉంటుంది, ఈవెన్ క్రియేషన్కి కూడా ఉంటుంది డెస్టినీ. క్రియేషన్ కూడా ఉంటుంది. మరి లేకపోతే యుగాలు పోయినాయి. వేర్ ఈజ్ కృష్ణ అంటే ద్వాపరలో చూపిస్తావు ఆయన బిల్డింగ్లు అక్కడ. మరి అంత పరమాత్మే కదా. ఈ రాజులోకి లేవన్నాడు, ఎగిరిపోలే. ఏమా అసలు భూమి 90% వాటర్, 10% ల్యాండ్. అది కాస్త గాలి పీలిస్తే ల్యాండ్ ఎగిరిపోతుంది. ఒక్కసారి అనిపిస్తుంది గురుగారు, అంటే నిద్రలో ఏమీ లేకుండా అసలు అంటే అప్పుడు దానికే అంత పవర్ ఉన్నటప్పుడు ఈ అవేకనింగ్ స్టేట్లో దానికి ఇంకా ఆత్మస్థితిలో ఎంత పవర్ ఉంటుంది అనిపిస్తుంది. అదేగా చెప్పేది మహర్షి కూడా. నీవే ఈ కాస్త పవర్ఫుల్ అనుకుంటున్నావు, మౌనము మూలం ఎంత పవర్ఫుల్. అది ఎంత పవర్ఫుల్ కాకపోతే ఎంత పెద్ద క్రియేషన్ చేయగలదు. ఒక సందర్భంలో ఏమన్నాడు తెలుసా మహర్షి? ఏదో గుళ్ళోట ముత్యాల పల్లకి కనపడిందని అన్నారు. ఎవరు తెచ్చారు? భగవంతుడు తెచ్చాడు. మహర్షి అడిగితే ఏమన్నాడు తెలుసా? ఇంత పెద్ద సృష్టిని క్రియేట్ చేసిన వాడి ముత్యాల పల్లెకు లెక్క. కాబట్టి ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ అండ్ చాలా పటిష్టంగా ఉంటుందమ్మా. ఘనాతి ఘనం అంటే ఆత్మే. అది దాని యొక్క శక్తిని మెజర్ చేయటం ఈ మనోపరిధిలో ఉండదు. అది ఒక పిడుగు లాంటిది అనుకోండి. పిడుగుని మెజర్ చేయగలమా? సౌండ్ కానీ లైట్ కానీ? ఒక లైట్నింగే చేయలేదే, దాన్ని ఎలా చేస్తాం మనం? కాబట్టి
చూడు కాగితంలో ఉంది. చాలా ఓపిక రాసుకోవచ్చు. అంటే నిద్రలో అందరూ ఏకత్వంగా ఉంటారు అంటే అక్కడ అన్యులు ఎవరు లేరు. అందరూ ప్రసక్తి రాదు అక్కడ. ఆ, ఎందుకని? నీవే నీ దేహాన్ని వదిలిపెట్టున్నావు. అవును గురుగారు. దేహంతో ఉంటే అందరూ కనపడతారు. దేహం లేదు కాబట్టి ఆ, ఆత్మగానే ఉంటాం. ఆత్మగా ఉంటాను కాబట్టి అప్పుడు జీవుడు ఒక్కడేని అర్థమా గురుగారు అక్కడ? జీవుడు నువ్వు అనుకున్న స్థితిలో ఉంటాడు. ఆ, దేహంతోటి మనస్సుతోటి వాసనలు అట్టి పెట్టుకుని ఉంటాడు, కానీ అసోసియేట్ కాడు వీటితోటి. దేహాన్ని ముక్కలు చేసినా కానీ తెలియదు ఆ టైంలో. జగత్తులో ఏం జరుగుతున్నా కానీ తెలియదు. ఈ జీవుడు ఎట్లాగైతే ఒక పక్షి గాలిలో ఎగిరి కాసేపు మళ్ళీ గూటికి వస్తుందో, జీవుడు అవస్థాత్రయాల్లో ఉంటూ అది లేనప్పుడు ఆత్మగానే ఉంటాడు. ఆత్మతో ఉంటాడు, ఆత్మ తెలియకుండా ఉంటాడు. ఆ తెలిసిన జాగ్రత్త అవస్థలో తెలియాలి, అక్కడ తెలియదు. ఇక్కడ ఎందుకు తెలియదు? ఇది ఇగ్నోరెన్స్. చీకట్లోనే సినిమా వేస్తారు, వెళ్తుంటే సినిమా వేయరు. సూర్యోదయం అయితే సినిమా వేస్తే కనబడుతుందా మీకు? ఇక్కడ కూడా అంతే. జాగ్రత్త అవస్థలో టోటల్గా ఇగ్నోరెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ ఆత్మ ప్రకాశమే అవకాశం ఉంది. ప్రకాశిస్తూనే ఉన్నది. 2 నేలలు ఉండవమ్మా, ఒకటే అలా కనపడుతుంది. ఇంట్రావర్ట్ అయితే ఆత్మ, ఎక్స్ట్రావర్ట్ అయితే ఈగో. వెరీ సింపుల్. ఒకటే నేను. అన్యత్వాన్ని చూస్తే అహంకారం. అన్యత్వం జోలికి పోకుండా అంతర్ముఖం అయితే ఆత్మ. దానికి శాస్త్రాలతో పని లేదు, మాన్యువల్స్తో పని లేదు, నో రిఫరెన్సెస్. ఇది నా అనుభవం. నా అనుభవం అంటే వ్యక్తిగతం కాదు, ఆత్మ అనుభవం. వ్యక్తిగత అనుభవాలు ఉండవు. ఎందుకని? ఒక సందర్భంలో మహర్షిని అడిగారు, భగవంతుని చూడొచ్చు అంటే, చూడొచ్చు కానీ నువ్వు మిగిలి ఉంటే కదా అన్నాడు. మరి గురుగారు, మీకు మహర్షులు గారికి ఆత్మస్థితిలో పూర్ణంగా ఉన్నటప్పుడు ఈ ద్వైతం మీకు కష్టంగా ఉండదా గురుగారు? ఎందుకు? నేను చేస్తేనేగా. ద్వైతం ఉంటుంది, కష్టం అనేవాడు ఉంటేగా ఆ థాట్ రావాలిగా. థాట్స్ రావడం ఎంత కష్టమో ఇప్పుడు థాట్ పోవడం అంత కష్టం మిగిలిన వాళ్ళకి. కాసేపు కూర్చుంటే అన్ని పనికి వాళ్ళ దేశం అంతా వస్తుంటాయి. అప్పుడు థాట్ రావడం చాలా కష్టం అవుతుంది. అతి కష్టం మీద వాటిని గుర్తుపెట్టుకోవాలి. అయ్యా మీ ఇంటికి వచ్చానండి నేను, ట్రివేండ్రం ఉన్నాడు ఒక ఆయన. ఎప్పుడు వచ్చారు? నా ట్రివేండ్రం రోజులు 85లో సంగతి. డాక్టర్ గారు చాలాసార్లు సత్సంగంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో, 10-15 ఏళ్ళ క్రితం సంగతి, 25 ఏళ్ళేమో. గురువుగారు ఇప్పుడు చెప్పింది మళ్ళీ చెప్పమన్నాడు. నాకేం తెలుసు, రికార్డ్ అయిన చూసుకోమన్నా. చెప్పలేనమ్మా, ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక నుంచి మాట్లాడిందని ఒక్కొక్క చెప్పమంటే నేను చెప్పలేను, అందుకే ఈ రికార్డింగ్. I cannot, because nothing is recorded. It comes and disappears. It clarifies and disappears. చెబుతున్నప్పుడు మాట్లాడుతుంది, మాట్లాడలేనప్పుడు ఆత్మగానే ఉంటుంది. ఆత్మ మాట్లాడదు. Are you getting the point? అంటే సంపూర్ణంగా ఆత్మస్థితిలోనే ఉండిపోతారు. అమ్మమ్మ, ఉన్నదే ఆత్మస్థితి, అందరిది అదే. నీది నాది అంటూ విడిగా ఉండదు. అవుట్లుక్స్ ఆర్ డిఫరెన్స్ ఉంటాయి. అవుట్లుక్ అంటే ఏమిటి? అహంకారపు ధోరణులు విడిగా ఉంటాయి. ఏ ప్యూరిఫైడ్ ఈగో ఉన్నప్పుడు ధోరణి ఉండదు. జీవైనా పక్షైనా జంతువైనా ఒకలాగానే ఉంటుంది. దాంట్లో ఉన్న జ్ఞానమే నీలో ఉంది. ఇన్ విచ్ వే యు ఆర్ సుపీరియర్. చెట్టులో ఉన్నది అది. చెట్టును నరుకుతూ ఉన్నా అది చిగురిస్తూ ఉంటుంది. ఎట్లా చిగురిస్తుంది?
because of the consciousness. Is it not? Entire Srishti is full of consciousness. అది లేనిది లేదు, Huh? కాన్షియస్ లేనిది ఏది లేదు ఇంకా, అంతే కదా, అది మాత్రమే ఉంది. అది మాత్రమే ఉంది. మాయ మేనిఫెస్టేషన్ బికాస్ ఆఫ్ దట్. దాంట్లో ఏముండదు మళ్ళీ. ఇప్పుడు సాల్ట్ తీయగా ఉంటుందంటే యూ డోంట్ యాక్సెప్ట్. ఎందుకని? రికార్డ్ అయింది. నాట్ ఓన్లీ దట్, ది కాన్షియస్నెస్ ఆల్రెడీ కమ్ టు ది కంక్లూజన్ ఇట్ ఈస్ సాల్టీ. సముద్రం నీళ్ళు ఎప్పుడన్నా తీయగా ఉంటాయా? అదే గంగాజలం తీయగా ఉంటుంది. హిమాలయస్ వాటర్ తీయగా ఉంటాయి. అందులో మినరల్ వాటర్ అంటూ చెప్పుకొస్తారు వాడు, అది వేరే సంగతి. మరి అది ఎక్కడి నుంచి వచ్చినాయి? సముద్రం నుంచే వచ్చింది. కాబట్టి నా అనుభవంలో నాయన, దేర్ ఈజ్ నో క్రియేషన్, దేర్ ఈజ్ నో ఈగో ఇండివిజువల్, దేర్ ఈజ్ నో బర్త్ అండ్ డెత్. ఒకసారి ఆత్మ ప్రకాశం అయితే వాళ్ళు పుడతారా పోతారా అనే ప్రశ్న గురించే ఇవాళ చర్చ కూడా పెట్టాను. అసలు లేని దానికి పుట్టడం గురించి ఎందుకు ఆలోచిస్తాం? పోనీ ఆత్మ ప్రకాశం అయింది, తిరిగి జన్మ వస్తుందా రాదా అంటే ఏమన్నాడు మహర్షి? ఉच्चतर స్థితి కావాలంటే పంపిస్తున్నాడు. ఇప్పుడు కూడా అంతే కదా, నీవు దాని గురించి ఎందుకు? యు బీ ది సెల్ఫ్. రావాలా పోవాలా నీ చేతుల్లో లేదు కదా. సో యూ సరెండర్ టు దట్. అంటే గురుగారు ఇక్కడ జ్ఞానాల చేతిలో ఉంటుందంటారా? ఇప్పుడు గ్యారంటీగా. ఇప్పుడు ఈ ప్రదేశం ఎన్నుకుంటారా? ఒక ఫలానా ప్రదేశం ఎన్నుకుంటారు, ఇక్కడికి రావాలని చెప్పేసి జ్ఞానాలు ఎన్నుకుంటారా? అది డిసైడ్ చేస్తుంది ఉచిత శక్తి నీ ప్రోగ్రామ్ని బట్టి. సృష్టికర్త ఒకడు ఉన్నాడని అనుకుందాం కాసేపు. హీ డిసైడ్స్ వేర్ టు కీప్, వేర్ టు డిస్ట్రాయ్. షిరిడి పోతూ పోతూ బస్సు మొత్తం ఎగిరిపోతుంది. అది అక్కడ కేదార్ బర్దీలో జన నష్టమైపోయి ఎగిరిపోయినారు చాలా మంది. దట్ డిసైడ్స్. పోయేవాళ్ళందరినీ ఒక చోట పెడుతుంది, లాగేస్తుంది. ఆ క్యాలిక్యులేషన్ మనం చేయలేము. హైలీ పవర్ఫుల్. గుడికి పోవాల్సిన అవసరం లేదంటారా? అంటే గుడి పోవడము, టెంపుల్ పోవడము, అక్కడ దాంట్లో అవసరం లేదా ఉందా కదా, నీ ప్రోగ్రాంలో ఉంటే వెళ్తారు. అంటే ఈయన చెప్పడము పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి చూస్తే భావనకి పరిమితం. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు గుళ్ళోనే ఉన్నాడని. నా దృష్టిలో దేవుడే లేడంట. లోపల పెట్టడానికి అది దేవుడే లేడు, ఉన్నది అవేర్నెస్. కానీ దేవుడు ఉన్నాడంటూ వెళ్ళావు కాబట్టి అదొక అలవాటై అహంకారం నష్టమవుతుందని భక్తి యోగంలో శరణాగతి పొందుతా ఉన్న భావంతో పెట్టారు ఇవన్నీ గుళ్ళు గోపురాలు. ఇటువంటి ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు, ఆ మూర్తి గారు అడుగుతూ ఉంటారు. మరి ఎక్కడ పవిత్రమైన స్థలాలు లేవా అంటే లేవు పోమన్నా, ఉన్నదే ఆత్మ ఒకటి. ఇది పవిత్రము. కాశీలో పోతే వాడు ఎటర్నల్ స్టేట్కి వెళ్తాడు అనుకుంటాడు. కాశీ ఎక్కడ? ఈజ్ ఎ థాట్. ఆత్మనే గంగలో మునగమన్నాడు మహర్షి. అంటే ఇక్కడ భావాలకే పరిమితం. ఇది ఈ ప్రదేశం గొప్పది, ఇది చాలా విశిష్టత. ఇప్పుడు ఆరు నాటికి ఇది ఇంపార్టెన్స్ టు అయోధ్యానం. రాముడు అక్కడే ఉన్నాడా? ఒంటిమిట్లో కూడా ఉన్నాడు. ఒంటిమిట్ట ఎక్కడ తెలుసమ్మా? ఇన్స్పెక్షన్ వెళ్ళొచ్చా? దీపారాధన లేదు, ఏమీ లేదు, ఏదో తోటపడి దేవాలయం ఉంది. నో బడీ బాదర్డ్ అబౌట్ ఇట్. దట్ ఈస్ ఓకే. వాళ్ళకి డబ్బులు ఎక్కువ, ఏం చేయాలో తెలియక చేయాలి ఇవన్నీ. ప్లేసెస్లో పవిత్రత అనే పదం ఒక ఆత్మకి తప్ప ప్రదేశాలకు ఉండదు. యు ఇంపోజ్ గ్రేట్నెస్ ఇన్ దట్. కాశీ కావచ్చు, రామేశ్వరం కావచ్చు, యు ఇంపోజ్. మరి తిరువన్నామలైలో మనకి ఆ గర్భగుడిలో
అపిత కుచం అవునమ్మా. వాళ్ళకి అక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి కదా గురువు గారు, అక్కడ ఏం జరుగుతుంది అక్కడ? పూజలు జరుగుతూనే ఉంటాయి కదా. అమ్మా రోజు లేచి అన్నం తింటాలా నువ్వు? అన్నం తింటాం మానేసావా? అటువంటిదే పూజ కూడా. నైవేద్యాలు పెడతారు, ప్రసాదాలు తింటూ ఉంటారు, భగవంతుడు తింటారు అనుకుంటాడు, ఆ పని చేయకపోతే వాడికి తింటుండదు అక్కడ. అదొక అలవాటు అమ్మా. ఇట్స్ ఎ హ్యాబిట్. టు మెయింటైన్ ది టెంపుల్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్. వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కాస్త కూస్తన విపరీతమైనటువంటి యొక్క ప్రోగ్రామ్స్ అవి. ప్రపంచం అంతా వస్తారు అక్కడికి. డబ్బు కొదవే ఉంది అక్కడ. ప్రపంచంలో ఉన్న దేవాలయాన్నింటినీ కూడా చూడగలరు వాళ్ళు. ఎందుకు అంటే నీలో ఒక భక్తి భావన కోసం. నేను చెప్పాను ఆ విషయం. చెప్పారు ఏ విషయం? భక్తి భావన గురించి. ఒక రోజున డాక్టర్ గారండి సత్సంగానికి వెళ్ళి, అతను అమెరికాలో ఉంటాడట, తిరుపతి వెళ్ళాట. వెళితే వెంకటేశ్వర స్వామి అతడితో చెప్పినట్లు ఇక్కడికి రావద్దు, డాక్టర్ గారి ఇంట్లో దక్షిణామూర్తి ఉన్నాడు, ఈ విల్ గైడ్ ఇవ్వమన్నట్ట. మరి దేవుడు చెప్పాడు కదా, వచ్చాడు. నేను సాయంత్రం 6ంటికి వెళ్ళి అక్కడికి, గురుగారు మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏందైనా ఏంటి? అయ్యా నేను అటు వెళ్ళాను, మీరు నన్ను ఎత్తిన చేయబెట్టండి, నా సమస్య తీరిపోతుంది వెంకటేశ్వర చెప్పాడు అన్నాడు. నిజంగా చెప్పి ఉంటే తీరిపోతుంది, దగ్గరికి రమ్మన్నా. బికాస్ హీ బిలీవ్స్ ఇన్ దట్. ఓన్లీ 2 minutes ఎత్తి మీద చేయబెట్టే. నవ్ ఐఎమ్ ఫైన్, గోయింగ్ బ్యాక్ టు అమెరికా అనేది వెళ్ళిపోయినాడు, వేరే సంగతి. సో ఇట్ ఈస్ ది బిలీఫ్ దట్ మేక్స్ దెమ్. చెప్పారు గురుగారు, ఇది ఎవరికో మీరు వాట్సాప్లో పెట్టారు, మెసేజ్ పెట్టారు. అదే విషయం మా అమ్మాయి అడుగుతుంటే నా నువ్వు చేయబెట్టమని. ఎత్తి చేయబెట్టమంటే వేరే సంగతి, అట్లా పెట్టేది కాదు. He believes that Lord Venkateswara directed him to meet me, take my blessings on my head and annanta. That is his belief. ఆ బిలీఫ్ తీసుకెళ్ళింది నమ్మకం. అంతకంటే ఏం లేదు. ఇట్స్ ఏ బిలీఫ్. నేను ఉన్నాననేది చాలా నియరెస్ట్గా ఉంటుంది లోపల, బయట ఎక్కడా లేదు. సృష్టి ఉండదు, అసలు ఎటుపోయిందో కూడా తెలియదు. మీరు అనొచ్చు, ఇంత చిన్న మనస్సులో ఇంత సృష్టి ఎలా ఉంది? కలగంటున్నారు కదా, మనస్సు ఎంత వాస్ట్. కాబట్టి ఇట్ ఈస్ దట్ హయ్యర్ ఫోర్స్. ఎవరిని కలపాలి, ఎవరిని తుంచాలి, ఎవరిని పెంచాలి, దట్ విల్ డిసైడ్. కన్స్ట్రక్షనా, డిస్ట్రక్షనా, క్రియేషనా అని చూసుకుంటాం, వితౌట్ ఎనీ బయాస్. మీకు అనిపిస్తుంది అక్కడే ఎందుకు జరగాలి, ఇక్కడ జరగకూడదని. మన చేతుల్లో ఏమి లేదు. దట్ ఈస్ వై పూర్ణ శరణాగతి టు ది హయ్యర్ పవర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. దట్ విల్ టేక్ కేర్. నువ్వు విడిగా చేసేది ఏం లేదమ్మా. దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సృష్టిని మొత్తాన్ని చూస్తున్నది మొదలు పెడుతుందా, నిన్ను కూడా చూస్తుంది. దట్ పర్పస్ ఈస్ టు బ్రింగ్ అవేర్నెస్. ఆ ఉच्चतर శక్తి ఆజ్ఞ లేకుండా యూ కాంట్ టేక్ బ్రీత్. ఇట్ ఈస్ ది గాడ్ దట్ టేకింగ్ బ్రీత్ అన్నాడు మహర్షి. నిద్రపోతుంటే దేహం ఎడిపోయిందో తెలియదు. హూ ఈస్ ప్రిజర్వింగ్ దట్, మెయింటైనింగ్ దట్ బాడీ? ఇట్ ఈస్ దట్ హయ్యర్ పవర్. మాయే కావచ్చు, దట్ ఈస్ టేకింగ్ కేర్. సో సరెండర్ టు ది హయ్యర్ పవర్ వితౌట్ ఎనీ ఐఔట్ ఆఫ్ ఇండివిజువాలిటీ. యోగక్షేమం వహామయం అని ఎల్ఐసి తీసుకుంది కదా, అదే శ్లోకం ఇక్కడ కూడా. ఇంకేమన్నా ఉందా కాగితంలో చూడు.
అంతే గురుగారు. అంతే అంటే అన్ని అంత మీరు పిచ్చి చెప్పిన దాంట్లో పట్టుకొచ్చావు. క్లియర్ అయిపోయినాయి. ఇందాక మీరు చెప్పిన దాంట్లోనే అన్ని. అంతే గురుగారు. చాలా ఓపిక రాసుకొచ్చావు. డౌట్ అని రాయటం కూడా కష్టమే. కరెక్ట్. అంటే అయితే అంటే నాకు తోచింది అప్పుడు తోచింది గురుగారు. జాగ్రత్త సుషుప్త అవస్థ అంటూ ఉంటారు. జాగ్రత్తలో సుషుప్త అవస్థ అది ఆత్మస్థితి అని మొన్న కూడా అడిగాను. ఇంకొకటి అంటే ఒకటమ్మా, ఇప్పుడు మనకు అక్కడ వృత్తులన్నీ ఏమైతే అవన్నీ జరుగుతుంది, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువన్నీ సాక్షికుడికి లేదు. అలా చూస్తూ దాన్ని అక్సెప్ట్ చేయడం అంతే, అంతకన్నా సాధన లేదు కదా నో అదర్ గురుగారు. వే టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. యు హావ్ నో చాయిస్. నువ్వు అంగీకరిస్తే ఉన్నట్టు, వద్దంటే పోదు, అట్లా పోదు కదా. మరి ఎలాగ గురుగారు? దాని గురించి పట్టించుకోకపోవటమే, ఇగ్నోర్, విస్మరించటం. బికాజ్ యూ యాక్సెప్ట్ ఇట్, యూ సఫర్ ఇట్. ఇఫ్ యూ రిజెక్ట్ ఇట్, యూ డోంట్ బాదర్. ఈజ్ ఇట్ నాట్? కాబట్టి సిచ్యుయేషన్ని నువ్వు మార్చడానికి ప్రయత్నం చేయవద్దు, ఇగ్నోర్ చేయి, విస్మరించు. నువ్వు మాటిమాడికి అదే స్మరిస్తున్నావు అనుకో, ది పర్పస్ ఆఫ్ బ్లేమింగ్ ఈజ్ అచీవ్డ్. ఈజ్ ఇట్ నాట్? ఎవరో ఏదో తిట్టారనుకో, నువ్వు మాటిమాడికి అదే అనుకుంటే ఆ తిట్టింది వాడు సక్సెస్ అవుతాడు, నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. అనుకోకపోతే సక్సెస్ కాదు. అట్లా నేను అనుకోవడం వల్ల అది మళ్ళీ కర్మ కూర్చుంటుంది, వాసన. కర్మ సంగతి అట్లా ఉంచు, నువ్వు అనుభవిస్తున్నావుగా. కరెక్ట్. నువ్వు బాధపడతావు కదా. అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, ఎందుకు అనాలి, నన్ను ఎందుకు అనాలి? అన్నీ వస్తాయి. When you ignore, the purpose is defeated. నిన్ను బాధ పెట్టాలనే పర్పస్కి డిఫీట్ అయిపోయింది. when you reject it. వెరీ సింపుల్. కాబట్టి అత్యంత తేలికైంది ఊరకం ఉండటం. Be still and know I am is the reality. It is already shining. కొత్తగా ఏది రాదమ్మా, ఏది రాదు. A thought-free mind is nothing but your true nature. దాని గురించి వరి కావద్దు, అసలు దేని గురించి వరి కావద్దు. యు ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ దట్ ఆల్మైటీ. పనిముట్టు ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తుందా? సో డోంట్ కంప్లైంట్. యు ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్. సరెండర్ అన్నా, ఇన్స్ట్రుమెంట్ అన్నా, అంతర్ముఖం అన్నా అంతా ఒకటి. థాట్ ఫ్రీ అన్నా అది చూసుకో. ఇంకేమన్నా ఉందా? సో ప్రస్తుతానికి క్లోజ్ చేస్తాను, పంపిస్తాను నీకు, నిదానంగా విను.